అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీయన గౌరినాభరఘుచల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూపాయ నమః శివాయ అని కొల్చెడి భక్తజనంబు వైదికధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్తునభీష్ట సిద్ధికిన్ పరతత్వము గొల్తునభీష్ట సిద్ధికిన్. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వ్యాసదేవాయ. భగవన్మయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు మనం చేసుకోబోతున్న ప్రవచన మహాయజ్ఞం మహాభారతంలో శివలీల. నిజానికి ఎక్కువగా చర్చింపబడిన అంశాన్ని మనం ఈ రోజు నుంచి ఒక నూతనమైన అంశాన్ని ఎంచుకున్నాం. ఇలాంటి అంశాలు ఎంచుకోవాలంటే కొంచెం సాహసం కావాలి. ఆ సాహసం ఎదుటి వాళ్ళ మీద నమ్మకం బట్టి ఏర్పడుతుంది. ఒక మంచి విషయాన్ని గ్రహించే రసజ్ఞులైన శ్రోతలు ఉంటే ఒక కొత్త విషయం చెప్పాలనే సాహసం ఏర్పడుతుంది. అలాంటి నమ్మకం చెన్నై శ్రోతల వల్ల నాకు కలిగింది. అందుకు ఇక్కడ ఈ నూతన అంశాన్ని నేను ఎంచుకున్నా. ముఖ్యంగా ఈసారి ఏం చెప్పుకుందామంటే శివుడి సంబంధమైన అంశం చెప్పుకోవాలని చాలామంది కోరుకున్నారు. ఎందుకంటే గతంలో ఇక్కడ అమ్మవారి గురించి విష్ణువు గురించి చాలా విస్తారంగా చెప్పుకున్నాం. ఇప్పుడు శివుడి సంబంధమైనది కావాలి అంటే విష్ణువు నుంచి శివుడిలోకి వెళ్ళేటప్పుడు విష్ణు గ్రంథమైన మహాభారతంలో శివుడి గురించి ఎలా ఉంటుందో తెలుసుకుందాం అన్న కుతూహలంతో దీన్ని ఎంచుకోవడం జరిగినది. ఇందులో అనేక అంశములు, ప్రత్యేకమైన విశిష్టాంశములు మహాభారతంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఇందులో ఒక గాథ, శివ సంబంధమైన గాథ చాలామందికి పరిచయం. అది కాకుండా ఎంత శివ సంబంధమైన విషయం మహాభారతంలో ఉన్నది అనేది గ్రహించబోతున్నాం. అసలు మహాభారతం
ఎటువంటి ఇతిహాసము అంటే దానికి పంచమ వేదం అని పేరు పెట్టడంలోనే మనకు కనబడుతున్నది. ఎందుకంటే భారతీయ సంస్కృతికి సమగ్రమైన ఆధార గ్రంథం ఏదయ్యా అంటే వేదం. వేదాన్ని ఆధారం చేసుకుని వచ్చినవి పురాణములు, ఇతిహాసములు. అందుకు పురాణాలకి ఇతిహాసాలకి గౌరవం ఎందువల్ల అంటే అవి వేదంలో ఉన్నదాన్నే మనకు చెప్పే గనక. అందుకే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ అని శాస్త్రం చెప్తున్నది. అంటే ఇతిహాస పురాణముల ద్వారా వేదధర్మమే మనకు విస్తారంగా చెప్పబడుతున్నది. అందుకు హిందూ ధర్మానికి ఆధార గ్రంథాలు ఏవయ్యా అంటే తడుముకోకుండా చెప్పాలి అంటే నిగమం వేదం, మరొకటి ఆగమమును, మరొకటి ఉన్నది. ఆగమము అంటే మంత్రశాస్త్రం అని. అందుకే హైందవ ధర్మం రెండు విధాలు. వేదాన్ని ఆధారం చేసుకుని వచ్చినటువంటి మతాలు కొన్ని అయితే ఆగమాలను ఆధారం చేసుకుని వచ్చిన మతాలు కొన్ని. మనకి ఏవి ఏమిటో తెలియక హిందూ ధర్మంలో ఒక అయోమయం ఉంది. అందుకే నేను ముందు ఇది మొదలు పెడుతున్నా. ఆగమాలు మళ్ళీ శైవాగమాలు, వైష్ణవాగమాలు, శాక్తాగమాలు, సౌరాగమాలు, గాణపత్యాగమాలు, స్కాందాగమాలు అని మొత్తం 6 రకాల ఆగమాలు ఉన్నాయి. ఇవి మంత్రశాస్త్రం. ఆ దేవతను ఎలా ఉపాసించాలి, పద్ధతులు ఏమిటి, ఇవన్నీ చెప్పేవాటివి ఆగమములు అని అంటారు. వైష్ణవాగమం వైష్ణవులకు ప్రమాణం, శైవాగమం శైవులకు ప్రమాణం. ఆగమాల ప్రకారంగా వచ్చిన మతములు శైవ, వైష్ణవ, శాక్తే ఇవి ఆగమ మతాలు. వేదమతం ఒకటి ఉన్నది మనకి. అయితే ఆగమము నిగమము రెండిటికి ఒక సమన్వయం ఉన్నది. అంటే వేదం ఒప్పుకున్న ఆగమ మతాలు కొన్ని ఉన్నాయి. అంటే శైవంలో కూడా కొన్ని వేదానికి విరుద్ధమైన మతాలు, వైష్ణవంలో కూడా వేద విరుద్ధమైన అంశములు ఉన్నాయి. కానీ వేదం ఒప్పుకున్న శైవం, వేదం ఒప్పుకున్న వైష్ణవం ఏదైతే ఉన్నదో దాన్ని అందించే గ్రంథములు పురాణములు. ఇది చెప్పుకోవాల్సిన అంశం. కనుక పురాణాల్లో ఇటు వేదము ఉంటుంది, అటు ఆగమాలు ఉంటాయి. ఆగమాల్లో ఉన్న మంత్రరహస్యాలు అన్నీ ఉంటాయి. ఈ శైవ వైష్ణవ ఇత్యాది ప్రస్తావనలన్నీ కూడా మనకి భారతంలో కనబడుతున్నాయి. పాంచరాత్రాగమం గురించి అలాగే శైవాగమాల గురించి చెప్తాడు. అవన్నీ కూడా గొప్ప మతములుగానే వ్యాసుడు చెప్పాడు. అంటే వేదం ఒప్పుకున్న భాగములు మాత్రం స్వీకరించాడు. అయితే వ్యాసుడు ఉద్దేశంలో ఏమిటి ప్రధానము అంటే వేదంలో ఏవేవి చెప్పారో అన్నీ కూడా ఒక్క గ్రంథంలో ఇవ్వాలి అనే తపన. ముఖ్యంగా మహాభారతం జరిగిన కాలం ఏది? ద్వాపర యుగాంతం. రాబోతున్నది కలియుగం. అందుకు కృష్ణుడిని బాగా ఉపాసన చేసిన కృష్ణుడు వేదవ్యాసుడు. ఎందుకంటే వేదవ్యాసుని కృష్ణుడు అని పేరు, వాళ్ళ అమ్మ పెట్టిన పేరు కృష్ణుడు. ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడు. వేదాలను వ్యాసం చేశాడు కనుక వేదవ్యాసుడు. అందుకే మహాభారతంలో మనకి 2 కృష్ణులు ఉన్నారు. ఒకడు పూర్ణావతారమైన పరమాత్మ కృష్ణుడు, ఇంకోడు అంశావతారమైనటువంటి ఆచార్య రూపం వేదవ్యాసులు వారు. ఆ వ్యాసులు కృష్ణుని బాగా పరిశీలించి తపశ్శక్తితో చేసిన గొప్ప పని ఏమిటంటే వేదములను వ్యాసం చేయడంతో ఆక్కుండా, పురాణములన్నీ అందించడంతో ఆక్కుండా మహాభారత రచన చేసి తృప్తి పడ్డాడు ఆయన. మహాభారతం గురించి ఆయన మాట అంటాడు, యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్క్వచిత్. అంటే ఇక్కడున్నదే ఎక్కడైనా ఉంది, ఎక్కడ లేనిది ఎక్కడా లేదన్నాడు. ఈ మాట అనాలి అంటే ఎంత సాహసం ఉండాలండి. అందులో ఒక జ్ఞానైన వాడు ఆ మాట అన్నాడు అంటే మీరు దాంతో మహాభారతం పరిశీలిస్తే ఒప్పుకుంటారు. కనుక ప్రపంచంలో ఎక్కడ ఏ గొప్ప విషయం కనబడ్డా అది భారతంలో ఉండి తీరుతుంది, ఇందులో సందేహం లేదు. ఇంకా ప్రపంచంలో ఉన్నది మొత్తం భారతం నుంచి వచ్చినది అంతా ప్రపంచంలో ఉందో లేదో చెప్పలేం, కానీ ప్రపంచంలో ఉన్నదంతా భారతంలో ఉన్నది, అందులో సందేహం లేదు. అందుకే భారతం సామాన్యమైన అంశం కాదు. అందుకే ఆదిశంకర భగవత్పాదుల వారు అంటారు, మహాభారత రచన ఒక్కటి చాలు వ్యాసుడు మానవమాత్రుడు కాడని చెప్పడానికి అన్నాడు. సామాన్య విషయం కాదండి. వ్యాసుడు మానవమాత్రుడు కాడు. ఎందుకంటే మహాభారత రచన మానవులు చేయలేరండి. 1,00,000 శ్లోకాల మహాగ్రంథాన్ని అందించాడు. అందులో ఆయనకి ఎంత తపనంటే ఈ కలియుగ మానవులు అల్పాయుష్కులు, అల్పబుద్ధులు, వీళ్ళు తరించిపోవాలని తపంతో అనంతమైన వేదాలు, అనంతమైన ధర్మశాస్త్రాలు, అనంతమైన ఆగమాలు అన్నిటి కలబోసు ఒక్క చోట పిండి అందించాడు. ఆ గ్రంథం పేరు మహాభారతం. ఆ తృప్తితోనే ఆయన అంటున్నాడు, యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్క్వచిత్. అంతేకాదు మొత్తం వేద సంస్కృతి మానవ జాతికి చెప్పినటువంటి 3 అంశములు తెలుసుకుంటే చాలు. 3: 1 ధర్మము, 2 ఉపాసన, 3 తత్వజ్ఞానం. ఈ 3 ధర్మము, ఉపాసన, తత్వజ్ఞానం. ధర్మము అంటే మన బ్రతుకు నడవవలసిన తీరు, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేది చెప్పేది ధర్మం. మనకు తోచింది చేయడం ధర్మం కాదు, శాస్త్రం చెప్పింది చేయడం ధర్మం. అందుకే పెద్దలు చెప్తారు, తోచినట్టు నడిచేవాడు వానరుడు, శాస్త్రం చెప్పినట్టు నడిచేవాడు నరుడు అన్నారు. ఇక్కడ రెండింటికి అది తేడా. కోతికి మానవుడికి తేడా ఏమిటంటే శాస్త్రం చెప్పినట్టు నడవాలట. అందుకే మన నరత్వ సార్థకత ఎప్పుడొస్తున్నది అంటే శాస్త్రం చెప్పినట్టు నడవాలి. అందుకే ధర్మము మన జీవిత సరళని నిర్ణయిస్తుంది. సక్రమంగా నడిస్తేనే ఎప్పటికైనా మనం తరించగలం. అని బ్రతుకు నడవవలసిన తీరుని చెప్తుంది ధర్మం. భగవచ్ఛక్తిని పొందడానికి పనికొచ్చే విధానములు చెప్తుంది ఉపాసన. ఈ 2 చేస్తే ఏమవుతుంది అంటే ధర్మాచరణ వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది, ఉపాసన వల్ల పాపక్షయమై చిత్త ఏకాగ్రత ఏర్పడుతుందట.
ఈ రెండు ఏర్పడితే వచ్చేది మూడవది తత్వజ్ఞానం. ధర్మము, ఉపాసన, తత్వజ్ఞానం. ఈ మూడింటిని చెప్పడానికే వచ్చింది వేదం. దాన్ని మనకు అందించడానికే వచ్చింది ఇతిహాస పురాణములు మొదలైనవన్నీ కూడా. ఈ మూడింటిని సమగ్రంగా చెప్పే గ్రంథం మహాభారతం. అందుకు వేదాన్ని ఆధారం చేసుకున్న మతములు 6, ఈ 6 ఉపాసనా విజ్ఞానములు కూడా మనకి భారతంలో కనబడుతున్నాయి. ఈ ధర్మములు, ఉపాసన, వేదాంతం అన్ని భారతంలోనూ ఉన్నాయండి, ఇందులో సందేహం లేదు. ఎందుకంటే సర్వోపనిషత్సారమైన భగవద్గీత ఎక్కడిది? ఇది ఒక్కడి చాలు మనకు భారతం గొప్పతనం చెప్పడానికి. ఎందులోది భగవద్గీత? మహాభారతంలోదే. అంతేకాదు, భగవద్గీతకి ఏమాత్రం తీసిపోని వేదాంత భాగాలు ఎన్ని కనబడతాయో మీకు భారతంలో వెతకాలే కానీ ప్రతి పర్వంలో కూడా అద్భుతమైన వేదాంత విషయాలు మనకు కనబడుతుంటాయి. అద్భుతమైన బ్రహ్మాండమైన వేదాంత విషయాలు. అంతేకాదు, భగవద్గీతతో పాటు మరో గ్రంథం ఉన్నది. శంకర భగవత్పాల్ వారు భాష్యం రాసేట సనత్సుజాతీయం అనబడే మరో వేదాంత గ్రంథం. అంటే 2 వేదాంత గ్రంథాలు పెద్దవి లభించాయి. ఇవి కాకుండా యక్ష ప్రశ్నలు, నహుష ప్రశ్నలు, ఇలాంటి ధార్మిక వేదాంత విజ్ఞానం చాలా మనకి లభిస్తున్నది. ఒక్క మహాభారతంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయో చూడండి. మహాభారతంలో పుస్తకాలు ఆధారం చేసుకుని కొన్ని కావ్యాలు పుట్టాయి. అదొక రమ్యమైన విషయం. అభిజ్ఞాన శాకుంతలం మహాభారతంలోని శకుంతలాపక్షాన్ని ఆధారం తీసుకుని వచ్చింది. అలాగే భారవి రచించిన కిరాతార్జునీయం అనే కావ్యం మహాభారతంలోని కథే. ఎన్నెన్న అంశములు చెప్పడానికి లేదండి. అంత విస్తారమైన మహాగ్రంథం, అంత లోతు, అంత విస్తృతి కలిగిన గ్రంథం ప్రపంచంలో మరొకటి లేదు. ఈ మాట నేను అనడం కాదు, ప్రపంచంలోనే ఒక విదేశీ విజ్ఞానవేత్త అన్న ఒక మాట చెప్పుకుందాం. ఆయన ఒక మాట అంటాడు భారతం చదివాక, ప్రపంచం మొత్తం మీద ఏదో ఒక్క పుస్తకమే ఎంచుకో అని నాకు ఎవడైనా నియమిస్తే నేను అన్ని పుస్తకాలు విడిచిపెట్టి భారతం ఒక్కటే ఎంచుకుంటానని చెప్పాడండి ఆయన. అంటే భారతంలో ఎన్ని అంశములు ఉన్నాయో అవన్నీ చెప్పుకోవాలంటే 3 రోజులు చాలదని మీకు నాకు ఇద్దరికీ తెలుసు. అందుకు మహాభారతంలో ఒక్క అంశమే మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు మహాభారతంలో శివలీల, అంటే మహాభారతంలో శైవం అనుకుందాం, అది సంతోషం ఆ పేరు పెట్టుకుంటే. అంటే మహాభారతంలో వైష్ణవం కావలసినంత ఉంది, మహాభారతంలో శాక్తేయం అది కావలసినంత ఉన్నది. ఇప్పుడు మన మహాభారతంలో వేదం ఒప్పుకున్న 6 మతాలు ఉన్నాయి. ఇప్పుడు ఉపాసనలోకి వెళుతున్నాం కనుక ఉపాసన మొత్తం 6 మతాల మీద ఆధారపడి ఉంటుంది. వేదం ఒప్పుకున్న 6, మిగిలినవేవి చెప్పినా అవైదికమే. ఏవో కొత్త కొత్తవి చాలా పుట్టుకొచ్చి అన్ని హిందూ మతంలో మనం చొప్పించేసి వాటిని చేస్తూ ఉంటాం. అలాంటి అంగీకారం చేయగలిగే విశాలత్వం హిందూ మతానికి ఉంది కనుకనే ప్రతిదీ ఇక్కడ చలామణి అయిపోతూ ఉంటుంది. కానీ వేదం ఒప్పుకున్న వారే మతాలు, వీటి షణ్మతములు అంటారు. అదే శంకర భగవత్పాల్ వారు తిరిగి ప్రతిష్ఠించి షణ్మత స్థాపనాచార్య అని బిరుదు పొందారు. ఈ షణ్మతాల్లో మనకి ఇందాక చెప్పుకున్నట్టు వైష్ణవము, శైవము, శాక్తేయము, సౌరము, గాణపత్యము, స్కాందము 6 ఇందులో కనబడతాయి. చూడండి, క్లుప్తంగా చెప్తాను వీటి గురించి. 6 ఎక్కడెక్కడున్నాయో. వైష్ణవం కృష్ణుడు ప్రధానంగా ఉన్నాడు. దానికి తోడు మహాభారతానికి నాయకుడు ఎవరయ్యా అంటే కృష్ణుడే, అందులో సందేహం లేదు. కృష్ణ కథ, మహాభారతం కృష్ణ కథ. అందుకు ఇదంతా వైష్ణవ గ్రంథమే. పైగా పాంచరాత్రాగమ అంశములు, ఇంకా విష్ణు సంబంధమైన నారాయణీయం అనే భాగం మహాభారతంలో ఉందండి. అది కానీ చెప్పుకుంటే అదొక పెద్ద విషయం అవుతుంది. మహాభారతంలో శాంతి పర్వంలో నారాయణీయం అని ఒక పెద్ద భాగం ఉంది. ఇది కాకుండా అరణ్య పర్వంలో మళ్ళీ నారాయణీయం అని మార్కండేయ మహర్షి చెప్పిన ఒక భాగం ఉన్నది. ఇంతే కాకుండా కృష్ణ మహిమ అనేక చోట్ల చెప్తారు. అంతెందుకండి, ప్రతివారు తరించిపోయి విష్ణు సహస్రం ఉన్నది మహాభారతంలోనే. ఎన్నున్నాయి, ఒక మహాభారతం పట్టుకుంటే ఓ బ్రతుకు చాలదు. ఇది తెలిస్తే అర్థం చేసుకున్నదేంటి, ఇంకా మిగిలిన బ్రతుకు వృధా చేసుకోకుండా మహాభారతం అధ్యయనం చేయాలి. ఇది దీనివల్ల తెలుసుకోవాల్సింది మనం. విష్ణు సహస్రం అందులోదే కనుక వైష్ణవం కావలసినంత ఉంది. ఇక శాక్తేయం, దీని ప్రస్తావన మనం చేస్తే మహాభారతంలో ధర్మరాజు విరాట కొలుకు వెళ్ళేటప్పుడు, అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు కృష్ణుడు స్వయంగా చెప్తాడు దుర్గాదేవిని ఉపాసించమని. ఇప్పుడు దుర్గా ఉపాసన చేసి వెళ్తారు. అలాగే అర్జునుడికి విజయప్రాప్తి కోసం దుర్గా ఆరాధన చేసినట్లుగా భారతం చెప్తున్నది. అందుకే అర్జునకృత దుర్గాస్తుతి, ధర్మరాజకృత దుర్గాస్తుతి కూడా మనకు ప్రసిద్ధి. ఇది కాకుండా అరణ్య పర్వంలో సరస్వతి గీతలు అని ఒక ప్రత్యేకమైన విషయం ఉన్నది. సరస్వతి గీతల్లో సరస్వతీదేవి అమ్మవారు ప్రత్యక్షమై తార్క్షుడు అనేటువంటి ఒక మహారాజుకి తన యొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తుంది. అది కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రీ విద్యా రహస్యాలన్నీ అందులో ఉన్నాయి. పేరుకు చూస్తే మనం దాటేస్తాం, ఎందుకంటే మన కౌరవ పాండవులు కొట్టుకోవడం అదే భారతం అనుకుంటాం. కానీ అది నెపం పెట్టుకుని వ్యాసుడు మనకి ధర్మాల పుట్ట ఇచ్చాడు, ఆయన సామాన్యం కాదు. అందుకే అక్కడ చూసేటప్పటికల్లా సరస్వతీదేవి స్వయంగా చెప్పిన సరస్వతి గీతలు కనబడతాయి. ఇవి మచ్చుకు మనం కొన్ని వివరించుకున్నాం. తీర్థయాత్రా పర్వం మనకు పర్వం వస్తుంది అరణ్య పర్వంలో, చాలా విస్తారం. అది చూస్తే భారతదేశంలో తీర్థయాత్రలు, క్షేత్రయాత్రల ప్రాధాన్యం అక్కడ కనబడుతుంది. అందులో లేని ధర్మం లేదు కదండి. ఆ తీర్థయాత్రా పర్వంలో మళ్ళీ అమ్మవారి వైభవం,
ఇతర దేవతల వైభవం అంతా ప్రస్తావన చేస్తాడు. ఇది కాకుండా ఇంకా స్కాందంలోకి వెళదాం. ఇప్పుడు వైష్ణవమైంది, శాక్తేయమైంది. స్కాందం అంటే సుబ్రహ్మణ్య స్వరూపం. సుబ్రహ్మణ్య తత్వం చాలా అద్భుతంగా మహాభారతంలో ప్రస్తావన చేశారు. ముఖ్యంగా పారాయణ చేయడానికి అనువైన కొన్ని అంశములు సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన మహాభారతంలో ఉన్నాయి. అరణ్య పర్వంలో మార్కండేయుడు సుబ్రహ్మణ్య జనన గాథని, సుబ్రహ్మణ్య విజయ గాథని చాలా అద్భుతంగా విశేషంగా వివరిస్తాడు ధర్మరాజుతో. అందులో మనకు సుబ్రహ్మణ్య చరిత్ర కనబడుతుంది. దాన్ని తిక్కన గారు తెలుగులో చాలా అద్భుతంగా అనువదించారు. ఇది కాకుండా శల్యపర్వంలో సుబ్రహ్మణ్య పట్టాభిషేక ఘట్టమని చాలా విశేషంగా వర్ణిస్తాడు. శల్యపర్వంలో ఆ పట్టాభిషేక ఘట్టం ఎవరైతే పారాయణ చేస్తారో, వింటారో వారికి సర్వ విజయములు లభిస్తాయని ఫలశ్రుతిలో చెప్తాడు ఇక్కడ. కానీ స్కాందం కావలసినంత పుష్టిగా కనబడుతుంది మనకి. ఇక గాణపత్యమా, ఇంత భారతం పట్టుకుని రాసింది ఆయనే, అందులో సందేహం లేదు. ఇంత భారతం నడిపింది ఆయన, ఆ మహానుభావుడు. ఎందుకంటే వ్యాసుడికి ఇటు పురాణములు, వేద విభజన అన్నీ చెయ్యాలని కూర్చుంటే గొంతు పెగల్లేదుట. ఎంతో తెలుసు, బయట పెట్టలేకపోతున్నాడు. ఎందువల్ల ఆయన ఆలోచించలేదు. అప్పుడు భావన చేస్తే బ్రహ్మదేవుడు కనబడి గకార మంత్రంతో గణపతి మంత్రోపదేశం చేస్తే ఆయనకి చిక్కుముళ్ళు విడిపోయి ఇంత రచన చేయగలిగేట. పైగా ఆయన్ని ఆధారం చేసుకునే భారతంతో పాటు ఇతర గ్రంథ రచనలు కూడా గణపతి సహకారంతో చేశాడని ఇప్పటికి మనకు బదరిలో సరస్వతీ తీర్థ సమీపంలో వ్యాస గుహ పక్కన గణపతి గుహ కూడా మనకు కనబడుతుంది. అందుకే భారతం అంతా గణేశుడి చేతిలో కనబడడంతో ఇదే గాణపత్యం. మరి విశేషం ఏమున్నది? ఇప్పటికి ఇంకేం మిగిలింది మనకి? సౌరం. సౌరం గురించి వచ్చేటప్పటికల్లా అరణ్య పర్వంలో ధౌమ్యుడు సరిగ్గా అరణ్యవాసానికి వెళుతున్నటువంటి పాండవులతో సూర్యోపాసన గురించి చాలా అద్భుతంగా చెప్తాడు. ఆ చెప్పేటప్పుడు సూర్య అష్టోత్తర శతనామాలు వస్తాయి అక్కడ. ఈ సూర్య అష్టోత్తర శతనామ పారాయణ మహిమ చాలా చూపిస్తారు. ఇప్పటికీ అది పారాయణ చేసి బాగుపడ్డ వాళ్ళు, ఆరోగ్యం పొందిన వాళ్ళు, ఆహారం పొందిన వాళ్ళు, ఇంకా ఆయుష్ పొందిన వాళ్ళు చాలామంది కనబడతారు. అద్భుతమైన సూర్య అష్టోత్తర శతనామం మనకు అరణ్య పర్వంలో కనబడుతుంది. ఉపాసించవలసిన పద్ధతి కనబడుతుంది. అప్పుడు ధర్మరాజు దానిని ఉపాసన చేసి సూర్యుని ద్వారా అక్షయ పాత్ర పొందుతాడు. ఇది ఒక రహస్యం. అలాగే విరాట పర్వంలోకి వెళితే ఆ కీచకుడు బాధ తట్టుకోలేనప్పుడు ద్రౌపదీదేవి తప్పనిసరిగా సైరంధ్రిగా ఉన్నప్పుడు ఆ సుధేష్ణాదేవి మాట మేరకు వెళుతుంది కీచకుడింటికి. ఆ వెళ్ళేటప్పుడు ఆమె ఏం చేస్తుందంటే సూర్యుడిని ఆరాధన చేసి వెళుతుందట. ఆ వెళ్ళినప్పుడు సూర్యుడు తన దగ్గర ఉన్న ఒక శక్తుల్లో రాక్షస అనబడే ఒక శక్తి నుంచి పంపిస్తాడు. ఆ శక్తి కాపాడుతుంది ద్రౌపదీదేవిని. ఇది రహస్యాలండి. ఇవన్నీ మామూలుగా చూసే కథల్లో మీకు కనబడవు. వ్యాసభారతం పట్టుకు చదవాల్సిందే. కవిత్రీ భారతం కూడా గొప్పదే, కానీ రహస్యాలు తెలియాలంటే వ్యాసుడే మూలమే ఎప్పుడైనా గతి కదా, అక్కడ కనబడతాయి. కనుక సౌరం ఇక్కడ కనబడ్డాం కాబట్టి మిగిలిన మరికొన్ని పర్వాల్లో సూర్యోపాసన విశేషం చాలా అద్భుతంగా చెప్తాడు ఇక్కడ. ఇంకా మిగిలింది ఒక్కటి, ఇప్పుడు 5 చెప్పాను నేను. ఇంకోటి ఏమిటి? శైవం. ఆయన ఇప్పుడు 3 రోజులు మనకి కథానాయకుడు కాబట్టి విస్తారంగా ఇప్పుడు అదే చెప్పుకోబోతున్నాం. అంటే ఏవేవి చెప్పబడ్డాయో ముందు ప్రస్తావన చేసి మహాభారత స్వరూప ఆవిష్కరణ చేసి శివతత్వంలో మనం ప్రస్తావన చేస్తున్నాం. అయితే మహాభారతంలో శివలీల చెప్పాలనే కోరిక నాకు కలగడానికి కారణం ఒకానొక మహాయోగి. మనం అందరం చాలామందికి తెలియదు, కొందరికి పేరు తెలిసి ఉండవచ్చు, కానీ తెలుసుకోకపోతే ఒక దోషం, తెలుసుకుంటే పుణ్యం. ఎందుకంటే మహాత్ముల పేరు తలంచుకుంటే పాపాలు పోతాయట. అలా తలంచుకోవాల్సిన మహాత్ముల్లో కొందరు జగద్గురువులు ఉన్నారు మనకి. వారిని ఎప్పుడూ స్మరించుకోవాలి. సాక్షాత్ శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారి చేత శివావతారము అని చెప్పబడ్డ ఒక మహాయోగి ఉన్నాడండి మనకి. ఆదిశంకరుల తర్వాత మళ్ళీ అంతటి వారు 15వ శతాబ్దానికి చెందినటువంటి మహానుభావుడు 104 యజ్ఞాలు చేసి 104 గ్రంథాలు రచించినటువంటి మహాత్ముడు అప్పయ్య దీక్షితులు వారు. ఆ మహానుభావుడు సంస్కృత వాంగ్మయంతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ ఆయన పూజ్యుడు. సాక్షాత్ శివావతారమని మన పరమాచార్యుల వారి అన్నమే కాకుండా వారు పుట్టి శివాలయం ప్రతిష్ఠించిన అడప్పాలెం అనే ఊరిలో ఆయన నిర్మించిన కాలకంఠేశ్వర ఆలయాన్ని పునరుద్ధరణ చేశారు కంచి పరమాచార్యుల వారు 1962లో. ఎప్పుడైనా వీలైతే వెళ్ళండి. చిత్తూరుకు బార్డర్లో ఉంటుంది, తమిళనాడులో ఉంది అది అడయప్పాలెం. అక్కడ కాలకంఠేశ్వర ఆలయం అని అప్పయ్య దీక్షితుల వారు ప్రతిష్ఠ చేసిన ఆలయం. అక్కడ అప్పయ్య దీక్షితుల విగ్రహం ఉన్నది. ఆయన రచించిన గ్రంథాల లిస్టు ఉన్నది మొత్తం. 104 యజ్ఞాలు చేశాడు ఆయన. ఆయన జీవిత చరిత్రే చాలా అద్భుతం. అలాంటి మహానుభావుడు ఒకానొక గ్రంథం రాశాడు. ఆయన రచించిన 104 గ్రంథాల్లో ఒకటి మహాభారత సారస్తవము అన్న గ్రంథం. అందులో మహాభారతంలో శివపారమ్యం గురించి విశేషంగా చెప్పాడు. అది చదివిన తర్వాత ఒక ప్రేరణ కలిగి మహాభారతంలో శివపారమ్యం చెప్తే బాగుండు అని కోరిక కలిగింది. ఆయనైతే స్తోత్ర రూపంలో రాశారు కొన్ని విషయాలు, వ్యాఖ్యానం కూడా ఆయన అందించారు. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో మహాభారతాన్ని పరిశీలించి
ఇందాక సోదరులు చెప్పినట్లుగా మిగిలిన వారికి శ్రమ పడకుండా ఆ శ్రమేదో నేను పడి మహాభారతంలో ఆది పర్వం నుంచి చివరి వరకు చెప్పబడ్డ శివతత్వాన్ని అంతటిని ఒక దగ్గర క్రోడీకరించి అప్పయ్య దీక్షితుల వారి హృదయంతో ఆవిష్కరణ చేసుకుందాం. అప్పయ్య దీక్షితుల వారి గురించి మరొక ప్రత్యేకత. ఎందుకంటే శివుడు అంటే శివుడని చెప్పడం, విష్ణువు అంటే విష్ణువని చెప్పడం, కొంతమందికి శివుడి గురించి చెప్తారంటే రారుట, కొందరికి విష్ణువు గురించి చెప్తే రారుట. మరి వీళ్ళకి మహాభారతం ఎలా ప్రమాణం అవుతుందో మనకు అర్థం కాదు. మరి మహాభారతంలో వ్యాసుడికి అలా అనిపించలేదు పాపం, ఆయన శివుడిని విష్ణువుని ఒకచోటే చెప్పాడు. అయితే మహాభారతాన్ని ఉపాసన చేసి మహాభారతంలో ఒకానొక కీలకమైన అద్భుత రహస్యాన్ని పట్టుకున్న మరో మహాయోగి ఉన్నాడండి. ఆయన సామాన్యుడు కాడు, కవి కాడు, ఆయన మహాయోగి. అలాంటి మహాయోగి దొరికిన అదృష్టం ఎవరిదంటే తెలుగువారిది. తెలుగువారికి దొరికింది ఆ తెలుగు యోగి. ఆయన ఒక్కడే మహాభారతంలో ఉన్నట్టు ప్రాణాన్ని పట్టి బయటికి లాగాడు. ఆ ప్రాణ వస్తువు ఆయనకి కనబడింది, కనబడి మరీ అనుగ్రహించింది. ఆ యోగి పేరు తిక్కన సోమయాజీ. ఆయన ఒక్కడు పట్టుకున్నాడు మహాభారత రహస్యం. దాన్ని మనం ఎలా పట్టుకున్నాడో ఎందుకు కూడా తెలుసుకుందాం. కనుక ఇంతమంది మహాయోగుల యొక్క చరణాలని స్మరించుకుని శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క దివ్య స్మృతితో మనం ఈ రోజు నుంచి మహాభారత శివలీలలోకి ప్రవేశించేద్దాం. మహాభారతంలో మొట్టమొదటి నుంచి కూడాను ఆది పర్వం నుంచి మనకి పరిశీలించుకుంటూ వెళితే ఒక మాట కనబడుతుంది. దానికి ముందుగా అప్పయ్య దీక్షితులు రచించినటువంటి ప్రథమ శ్లోకాన్ని ఒక్కసారి స్మరిద్దాం. శ్రీ బాదరాయణ ముని స్వయమేవ విష్ణు. ప్రారంభం చెప్తున్నారు ఇక్కడ. పార్ధచ్ఛలాత్తమధికృత్య కృతే ప్రబంధే తస్యాపి నిత్యమహితం శశిభూషణత్వాం ఆమ్రేడయన్ గురురదర్శయదాత్మతత్వం. ఈ ఒక్క శ్లోకంలో ఎన్ని పెట్టాడు మహానుభావుడు. అందుకే అప్పయ్య దీక్షితుని ఎందుకు శివావతారం అన్నారో మనకు తెలుస్తుంది. బాదరాయణ ముని అంటే వ్యాసదేవుడు, ఆయన స్వయమేవ విష్ణు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. వ్యాసుని జన్మ వృత్తాంతం కూడా శాంతి పర్వంలో కనబడుతుందండి. అపారమైన వేద విజ్ఞానాన్ని బ్రహ్మదేవుడు విష్ణువు నుంచి గ్రహించట. ఈ గ్రహించిన వేద విజ్ఞానాన్ని ఋషులు స్వీకరించి ప్రపంచంలో వ్యాప్తి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ వేదాలని సరిగ్గా అవగాహన చేస్తూ ప్రపంచానికి అందించవలసిన బాధ్యత కలిగిన ఒకానొక ఋషి దొరికితే అలా బాగుండు అని బ్రహ్మ భావన చేస్తూ ఉంటే నారాయణ నుంచి ఒక తేజస్సు వచ్చిందిట. ఆయన పేరు అపాంతరతముడు, అపాంతరతమ. ఎంత గొప్ప పేరు చూడండి ఇక్కడ. అంతరతమ అంటే లోపల చీకటి. ఇది ఒకంతటా పోదండి, బయట చీకటి పోగొట్టడానికి సూర్యుడు ఉన్నట్ట. ఈ లోపల చీకటి కోటి సూర్యులు వెలిగినా పోదంటారు శంకరులు ఇక్కడ. దాని పేరు అజ్ఞానాంధకారం, అది అంతరతమ. ఆ అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు అప అంతరతమ, లోపలి చీకటిని పోగొట్టువాడు, అజ్ఞానమును అపహరింపజేయేవాడు. ఆయన పేరే అది. అంటే ఆయన అవతార ప్రయోజనం పేరులోనే కనబడుతుంది. ఆ అపాంతరతముడే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంతో వస్తూ ఉంటాడట. ఆయన మొన్నటి ద్వాపర యుగంలో కృష్ణ ద్వైపాయనుడిగా అవతరించాడు అపాంతరతముడే. అందుకే ఆయన విష్ణువు యొక్క అంశయే గనక వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవై నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని శ్రీ బాదరాయణ ముని స్వయమే విష్ణు. ఆయన ఈ భారతం ఎలా రచించాడంటే పార్ధచ్ఛలాత్తమధికృత్య కృతే ప్రబంధే. ఆయన విష్ణు పారమ్యాన్ని చెప్పడం కోసం కృష్ణ కథని అందించాడు. భారతం కృష్ణ కథ. అయ్యా ఇదంతా మనం చూస్తుండే పాండవుల కథ కదా అంటే, పాండవుల కథ అనే నెపంతో పార్ధచ్ఛలాత్, పార్థ అనే మాట పాండవులందరికీ చెందుతుందండి, అర్జునుడికి ఒక్కడికే కాదు. ఎందుకంటే పృథురాజు యొక్క పుత్రిక కుంతి, ఆమె యొక్క సంతానం గనక వీళ్ళందరికీ కూడా, ఆమెకు పృథా అని పేరున్నది, ఆమె యొక్క సంతానం గనక వీళ్ళందరూ పార్థులు. ఈ పార్థుల యొక్క కథ అనే నెపంతో పార్థచ్ఛలాత్ ఈ ప్రబంధము అంటే గొప్ప కూర్పు, ప్రబంధం అంటే గొప్ప కూర్పు, ఇది రచించాడు. అది విష్ణువు యొక్క కథ, దివ్య కథ. అలాంటి కథలో మాటి మాటికి మనకు చూపిస్తాడు కృష్ణుడు శివుణ్ణి పూజించడమే ఇందులో మనకు చాలా కనబడుతూ ఉంటుంది అని మాట ఇక్కడ ఇచ్చారనమాట. అంటే కృష్ణుడు నారాయణుడు అవతరించాక మనకి ఆరాధింపబడుతూ ఆరాధ్యతత్వంగా ఉంటాడు, ధర్మములాచరిస్తూ ఆదర్శతత్వంగా ఉంటాడు. ప్రతి అవతార పురుషంలో రెండు విషయాలు ఉంటాయి, ఆదర్శతత్వము, ఆరాధ్యతత్వము. కృష్ణుడు పరమాత్మగా మనం ఆరాధిస్తాం, ఆయన ఏ ధర్మములు ఆచరించాడో చూసి మనం అనుసరిస్తే అది ఆదర్శతత్వం. రామునికైనా కృష్ణునికైనా ప్రతి అవతారానికి రెండు ఉండాలి. అందుకు కృష్ణలీలలో ఆరాధ్యలీలలు ఆదర్శలీలలు అని రెండు ఉన్నాయి. ఆరాధ్యలీలలు అంటే గోవర్ధనగిరిని ఉద్ధరించడం, రాసలీల, శత్రు సంహారం, భక్తులను అనుగ్రహించడం, ఇవన్నీ ఆరాధ్యలీలలు. అంటే అవి మన ఆదర్శంగా తీసుకోవడానికి కాదు, అవి ఆరాధించి ధ్యానించి తరించాల్సింది. ఆదర్శంగా తీసుకోవాల్సింది ఏంటంటే మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, దైవభక్తి.
ధర్మములో ఎంత జాగ్రత్తగా ఉన్నాడు. ఇవన్నీ కృష్ణ పరమాత్మ తూచా తప్పకుండా ధర్మాన్ని పాటించాడు. అందుకే ధర్మస్య ప్రభురచ్యుత, ఆయన ధర్మానికి ప్రభు ఆయన. అందుకు అటువైపు ఆ ధర్మస్వరూపం, దీన్ని మనం స్వీకరించుకోవాలి. అలా ఆదర్శంగా ఆయన చూపించినది గొప్పదేమిటయ్యా అంటే శివారాధన ఆదర్శంగా మనకు చూపించేట. ఆయన చూపించిన అనేక ఆదర్శాల్లో ఒకటి. అందుకు కృష్ణుడు చేసిన శివారాధన అనేది మహాభారతంలో ఒక అద్భుతమైన ప్రవాహం. ఈ ప్రవాహం ఎక్కడ మొదలవుతుందంటే ఆదిసభా పర్వాల్లో మొదలవుతుంది, క్రమంగా చివరి వరకు ప్రవహిస్తుంది. కృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తి వరకు కూడా ఈ ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. దీనికి కొన్ని సంకేతాలు భాగవతంలో దొరుకుతాయి, కానీ మన సబ్జెక్టు భారతం కనుక దాంట్లోనే మనం ఉండాలి. కృష్ణ కథ అయితే అక్కడ ఇక్కడ కూడా ఉంది కనుక కొంచెం అవసరమైతే అటు వెళ్దాం, కానీ భారతంలోనే మనం ప్రధానంగా ఉండాలి. సభాపర్వంలో మనకు ఒక అద్భుతమైన అంశం కనబడుతుంది. సుభద్రా కళ్యాణ ఘట్టం ఒకటి వర్ణన వస్తుంది అక్కడ. సుభద్రా కళ్యాణ సమయంలో కృష్ణ పరమాత్మని పరిచయం చేసేటప్పుడు ఒక ద్వీపమునందు కృష్ణుడు శివారాధన చేస్తూ ఉన్నాడు అని వర్ణిస్తాడు. అక్కడ శివారాధన చేస్తూ ఉన్నాడు అని. ఈ శివారాధన చేయడం అనేది అనుశాసనిక పర్వం వరకు. అయితే ఈయన శివారాధన ఎక్కడే నేర్చుకున్నాడు, ఎలా చేశాడు, అద్భుతమైన కథ అది అనుశాసనిక పర్వంలో వస్తుంది, అప్పుడు చూద్దాం. మొత్తానికి ఆ ద్వీపంలో శివారాధన చేయడంతో మొదలు పెడతాడు అక్కడ. ఆ తర్వాత ప్రస్తావనలు అనేక మనకి వివిధ పర్వాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం అరణ్య పర్వంలో ప్రవేశిద్దాం. ఇక్కడ ఒక రమ్యమైన ఘట్టం, ఇది పరిపూర్ణమైన ఒక శివకథ. కొన్ని చోట్ల మనకి చిన్న చిన్న కథలుగా చిన్న చిన్న శ్లోకాలుగా ఉంటాయి, కానీ మన దృష్టిలో అవి చిన్నవి, కానీ దాంట్లో తీస్తే చాలా బయటకు వస్తుంది. బాంబు ఇంతేనండి, పేలితే ఎంతో. అందుకు చూడడానికి ఇంత ఉన్నవి కూడా మనం వదలద్దు, అవసరమైనవన్నీ తీసుకుందాం. ఏవి అంత గొప్పవో వ్యాసుడే మనకు ప్రసాదించుగాక, వాసుదేవుడు అందించుగాక. ఇప్పుడు ఒక రమ్యమైన ఘట్టంలో వెళ్తున్నాం. అయితే భారతం తెలుగులో రచించిన వారు ముగ్గురు. ఎవరు వారు? పేర్లంటే పాపాలు పోతాయండి, సిగ్గుపడక్కర్లేదు. కొందరు పాపం శివాయ గురవే నమః అన్న ఇలా చూస్తూ ఉంటారు. పాపం అంటే ఏమైపోయిందో, అంత జాగ్రత్తగా దాచుకోవాలని ఎందుకు తాపత్రయం పాపాలని? నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, అంతే కదా మహానుభావులు ముగ్గురు. ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి, తిక్కన్న శిల్పపు తెనుగుతోట, ఎర్రన్న సర్వ మార్గేచ్ఛ విధాతృండు పోతన్న తెలుగుల పుణ్యపేటి అంటారు విశ్వనాథ వారు. ఇందులో ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అని ప్రారంభించారు ఆయన. నన్నయ్య గారు రెండవ వాల్మీకి. ఆ మహానుభావుడు ఎటువంటి ఋషి అని చెప్పాలనేది ఒక సబ్జెక్టు. శ్రీవాణీ గిరిజాశ్చరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహం చ విహితాం స్త్రీపుంస యుగోద్భవాం ఏ వేదత్రయముత్తయ స్త్రీపురుషా సంపూజితావస్సురై భూయాసు పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్రేయసే. చూసారా, తెలుగు కవి సంస్కృతంలో ప్రారంభించాడు తెలుగు కావ్యాన్ని ఈ శ్లోకంతో. ఇందులో ఆయన చెప్తున్నది ముగ్గురమ్మలని ముగ్గురయ్యలని స్తుతించాడండి. గొప్ప విషయం ఇది. శ్రీవాణీ గిరిజ అంటే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి. ఈ ముగ్గురిని ఒకరు లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్నారు, ఇంకొక ఆయన వాణీదేవిని నోటి యందు పెట్టుకున్నాడు, మరొక ఆయన పార్వతీదేవిని శరీరమునందు పెట్టుకున్నాడు. ఆ ముగ్గురు మనకు చూపిస్తున్నది ఏంటంటే ఈ ముగ్గురు జగత్తికి ఆద్యులు, అంతే కదండి. సృష్టి స్థితి లయలు చేస్తున్న ముగ్గురు జగతికి ఆద్యులు. ఈ జగతికి ఆద్యులైన వారు శక్తిని ఒకరు హృదయంలో, ఒకరు వదనంలో, ఒకరి శరీరంలో పెట్టుకోవడంలో మనకు చూపిస్తున్నారు. అంటే ప్రపంచమంతా స్త్రీపుంస యోగోద్భవం, ప్రపంచమంతా స్త్రీపుంస యోగమే. అందుకే ముగ్గురులోనూ స్త్రీపుంస యోగం కనబడుతుంది, అవునా లేదా? శివశక్త్యాత్మకం. ఇందులో ఒక రహస్యం ఉన్నది. ఇది శివలీలకి ఎంతవరకు అవసరం అనేది తర్వాత మీకు తెలుస్తుంది, వృధాగా చెప్పలేదని తర్వాత గ్రహిస్తాం. ఇందులో నన్నయ్య గారు ఒక అద్భుతమైన భావాన్ని ఇచ్చారు. ఋషి అండి ఆయన, లేకపోతే ఇలా చెప్తాడా? ఇదేమిటంటే నిజానికి ముగ్గురు కార్ట ఉన్నది ఒక్కడే. మీరు చదివే స్తోత్రాల్లోనే ఉంది. ఎవ్వని చేయజనించు జగం ఎవ్వని లోపల ఉండు లీనమై ఎవ్వని ఎందుడిందు. గజేంద్రుడు అంటున్నాడు, సృష్టి స్థితిలైలు ఎవడు చేస్తున్నాడో ఆ ఈశ్వరుని శరణు పెడుతున్నాను అన్నాడు. అంటే సృష్టి స్థితిలైలు ఒక్కడే చేస్తున్నాడు. సృష్టి చేసేటప్పుడు ఆయన్నే బ్రహ్మ అన్నారు, స్థితి చేసేటప్పుడు ఆయన్నే విష్ణు అన్నారు, సంహార కాలంలో ఆయన్నే రుద్రుడు అన్నారు మనం. కానీ నిజానికి ముగ్గురు ఒక్కరే అని భావన చూపిస్తున్నారు. ఇప్పుడు నిజానికి ముగ్గురు ఒక్కరే అని భావన తీసుకుని ఇప్పుడు ఆలోచిద్దాం. నోటి యందు సరస్వతి. నోటి యందు అంటే వాక్కు, పైగా నోటి యొక్క స్థానం అంటే శిరస్సు, వదనం అనగా మొత్తం తీసుకుందామండి, జ్ఞానస్థానం అక్కడ ఉందిట సరస్వతి. రెండవది హృదయం అంటే మనస్సు, మనస్సు యందు లక్ష్మి. మూడవది శరీరం. మూడు కలిగి ఉన్నవాడు ఒక్క పురుషుడే అన్నాం కదా, ఒక్క ఈశ్వరుడే కదా. ఇప్పుడు రండి, ప్రతివాడికి ఏం చేయాలన్న మూడు ఉంటాయి, అంతే కదండి. మనమే అంటాం మనసా వాచా కర్మణ అని లోకంలో అంటాం, మనసా వాచా కర్మణ. ఈ మూడింటితోనే మనం ఏదైనా పని చేస్తాం.
కొందరికి మనస్సుతో కర్మలు ఆగిపోతాయి. ఫలితం ఏముంది? మనస్సులో ఉంది, బయట పెట్టాలి కదా. కానీ మనస్సు, మాట, చేత, మనం మంచి చేసినా చెడు చేసినా మూడింటితోనే చేస్తాం, మరొకటి లేదు మనకి. ఉన్నాయా? దీన్ని త్రికరణములు అన్నారు. 3 ఎక్విప్మెంట్స్. ఈ 3 ప్రతివాడికి 3 ఉంటాయి, 3 శక్తులు ఉంటాయి. కానీ ఒకే పురుషునికి వాక్శక్తి సరస్వతి, మనశ్శక్తి లక్ష్మి, క్రియాశక్తి దుర్గా. ఒకే పురుషునికి. అంటే పరమేశ్వరుని యొక్క త్రికరణ శక్తులు అమ్మవారే. కనుక ఈ త్రికరణ శక్తుల్లో ఉన్న ఒకే ఈశ్వరుడు అనే భావన చేయాలి. అందుకే త్రిమూర్త్యాత్మకమైన పరబ్రహ్మను ముందు ప్రతిపాదన చేశాడండి ఒక ఋషి వంటి వాడు. కనుక ఇంత అద్భుతమైన భావన చేశాడు. నమస్కారం చేసుకుందాం ఇందులో ఉన్న అంశాన్ని. మరొక అందమైన భావం ఇందులో చూద్దాం. ఏమి ఋషి కాకపోతే ముగ్గురితో ప్రారంభించాడండి శ్లోకాన్ని. మహాభారతం ముగ్గురితో పూర్తయింది. అది కూడా చూడండి. ప్రారంభమే ఆయన అనుకోకుండానే అనుకున్నాడా, నేను వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు 2 వస్తారని నన్నయ్య గారు. ఆయన ప్రారంభించాడు, ముగ్గురిని స్మరించాడు. మొత్తం భారతం కూడా ముగ్గురితోనే తయారైంది. ఇది మనం నమస్కరించుకోవాల్సిన గొప్ప అంశం ఇది. ఇప్పుడు ఆ నన్నయ్య గారు మనకు అరణ్య పర్వం వరకు రాశారు. అరణ్య పర్వంలో సగభాగం వరకు రాశారు. ఆయన రచించిన అరణ్య పర్వంలోనే శివుడు వచ్చాడు ఇక్కడ. కానీ అంతకుముందు వ్యాసుడు రచించిన దానికి ఆయన రాశాడని మర్చిపోవద్దు. అందుకే మీకు నేను ఇక్కడ చెప్పేటప్పుడు సంస్కృతంలో వ్యాసుడు రచించింది చెప్తూనే తెలుగు చెప్తాం. అంటే 2 చదువుకుంటూ రెండిట్లో ఉన్న అంశములు కలబోసుకుంటూ వెళుతూ ఉన్నాం. కనుక ఒకవైపు వ్యాసుడు వస్తాడు, ఒకవైపు నన్నయ్య గారు వస్తారు. మరి తెలుగు పుట్టి తెలుగు కవుల్ని చెప్పుకోకపోతే అదొక పాపం. వ్యాసుడే మూలం కనుక వ్యాసుడిని చెప్పుకోకపోతే అదొక దోషం. కనుక 2 కలబోసుకుంటూ మనం వెళదాం. ఎందుకంటే వ్యాసుడి శ్లోకాలు మంత్రాత్మకాలు, అర్థం కాకపోయినా చెవులో పడితే పుణ్యమై. అందుకే అంతేకాదు మహాభారతంలో ఒక్కొక్క అధ్యాయంకి చెప్తాడు ఇది వింటే ఫలితం ఏమిటో. అందుకే మహాభారతం అంతా యజ్ఞం అండి. మహాభారతం వింటే చాలా యజ్ఞం చేసేంత ఫలితం సామాన్యం కాదు. అదొక రహస్యం. సరే, ఇప్పుడు మనం నన్నయ్య గారి దానిలో లేదా వ్యాసుని యొక్క అరణ్య పర్వంలోని ప్రవేశిస్తున్నాం. అరణ్య పర్వంలో కైరాత పర్వం అని ఒక పర్వం. అంటే 18 పర్వాలు. ఒక్కొక్క పర్వంలో మళ్ళీ ఉపపర్వాలను ఉంటాయి. ఇలా లెక్క కడితే మహాభారతంలో 100 పర్వాలు ఉన్నాయండి. శతపర్వం అది. కొన్ని పర్వాల్లో ఒకటే భాగం ఉంటుంది, కొన్ని పర్వాల్లో ఎక్కువ పర్వాలు ఉంటాయి. అరణ్య పర్వం చాలా పెద్ద పర్వం. అరణ్య పర్వం ఒకటి, శాంతి పర్వం ఒకటి. ఇవి చాలా పెద్ద పర్వాలు మొత్తం భారతంలో. అందులో అరణ్య పర్వం చాలా ముఖ్యమైనది, సాధనా పర్వం. ఎందుకు అరణ్యంలో ధర్మరాజు చేసిందంతా సాధన. అందుకు అరణ్య పర్వం ఒక ప్రత్యేక శాస్త్రం ఆ దృష్టితో చూస్తే. ఈ అరణ్య పర్వంలో కైరాత పర్వం అని ఒక పర్వం. కైరాత అంటేనే తెలుస్తుంది కిరాత పర్వం అని. అక్కడ హీరో ఆ పర్వానికి ఆయన కిరాతుడు. ఆ అద్భుతమైన పర్వం అన్నది. అది ఎంత అందంగా ప్రారంభమవుతుందో చూద్దాం. కొన్ని శ్లోకాలు వ్యాసుడు చదువుతూ ఉంటే భారతం వ్యాసుడిది పట్టుకోకపోతే పూర్ణం కాదు అనిపిస్తుంది మనకి. అందుకే ఆయన పదాలు కూడా తీసుకుంటూ ఇటు నన్నయ్య గారిని కలబోసుకుంటూ వెళదాం. ఇక్కడ మహానుభావుడు ధర్మరాజు మిగిలినటువంటి పాండవులతో కలిసి ద్రౌపది సమేతుడి వనవాసం చేస్తున్నటువంటి సమయం. మనం అనుకుంటాం పాపం రాజ్యం కోల్పోయాడని ధర్మరాజు మీద జాలి పడతాం. కానీ తెలివైన వాడు ధర్మరాజునే మెచ్చుకుంటాడండి. ఎందుకంటే అరణ్యంలో ఉన్న ధర్మరాజు సాధించింది ఎక్కువ, రాజ్యాలైన దుర్యోధనుడు పోగొట్టుకున్నది ఎక్కువ. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే సుఖాలు అనుభవిస్తున్న కొద్దీ పుణ్యాలు క్షయమైపోతూ ఉంటాయి, దుఃఖం అనుభవిస్తున్న కొద్దీ పాపాలు క్షయమైపోతుంటాయి. ఇది తెలుసుకోవాలి. అందుకే ఎవరైనా దుఃఖం అనుభవిస్తూ ఉంటే అబ్బో పాపాలు క్షయమైపోతున్నాయి కదని సుఖపడితే మంచిది. ఇది చాలా తెలివైన అంశం అండి. అయితే తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే దుఃఖాలు కలిగినప్పుడు ఎలా ప్రవర్తిస్తారు చూడండి. తెలివి లేని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, తెలివైన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు. దుఃఖం కలిగినప్పుడు సామాన్యులు చేసేది ముందు చేసే పని ఏమిటంటే దైవనింద. ఇంత దేవుణ్ణి నమ్ముకున్నాం, మనకేం చేశాడని దైవనింద చేస్తాడు. ఒక పాపం వల్ల దుఃఖం అనుభవిస్తున్నాం, దైవనింద చేసి 2వ పాపం మూటగట్టుకుంటారు. దైవనింద. 2 ధర్మనింద. ఇంత ధర్మం ఆచరించినా నాకేమి ఇచ్చింది అని. నిజానికి అరణ్య పర్వంలో మనకు మొదట్లోనే ద్రౌపదీదేవి మాట అంటుంది, ఎంత ధర్మం పట్టుకు వేలాడో నీకేమిచ్చింది ధర్మం అని అంటుందండి. అది పరీక్ష. ధర్మరాజుని ఏమిటో మనకు చెప్పడం కోసం అది పెద్ద పరీక్ష. నీకేమిచ్చింది ధర్మం? అధర్మం రారాజే రాజ్యం వెళ్తుంటే ధర్మం అడవులు పాలింది, ఏమయ్యా నువ్వు బావుకున్నావు ఉందండి అని ధర్మం పట్టుకుని ఎందుకు నువ్వు వేలాడుతున్నావు అంటే గొప్ప మాట చెప్తాడు. ధర్మం ఏదో ఇస్తుందని నేను ధర్మం చేయలేదు. ధర్మం ఏదో ఇస్తుందని ధర్మం చేస్తే ధర్మంతో వ్యాపారం చేసినట్టుంటుంది. నేను ధర్మ వ్యాపారిని కాను, ధర్మాచార పరాయణ్ణి అన్నాడు. ఈ మాట మనకు అర్థమవుతుందండి. స్వామి వివేకానంద మహాభారతం క్యారెక్టర్స్ గురించి 1893లో ప్రపంచంలో చెప్పేటప్పుడు ఈ మాటను ఉటంకించారండి, ధర్మరాజు గొప్పతనాన్ని. మనం ఇంకా తెలుసుకున్నామో లేదో, విదేశస్తులు తెలుసుకున్నారు వివేకానంద దయ వల్ల. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి. ధర్మవాణిజ్యకో హీనః జఘన్యో పురుషాదమః.
ధర్మంతో వ్యాపారం చేసేవాడు పురుషాధముడు. కనుక ధర్మం వ్యాపారం చేయట్లేదు, ధర్మం చేయడం నా స్వభావం. ఏం మాట అండి, ధర్మం ఆచరించడం నా స్వభావం. ఇక్కడ చూడండి, ధర్మాలు కానీ ఏవైనా 3 రకాలుగా ఉంటాయట. మహాత్ములకి స్వభావ ధర్మం ఉంటుంది, సామాన్యులకి ప్రభావ ధర్మం ఉంటుంది, మిగిలిన వాళ్ళకి అభావ ధర్మం. స్వభావము, ప్రభావము, అభావము 3 చూడండి. ఇక్కడ స్వభావము అంటే పుస్తకాలు చదివి కాకుండా సహజంగా ధర్మాన్ని ఆచరించే వాళ్ళది స్వభావ ధర్మం. రాముడు సత్యం వద అని పుస్తకంలో చదివి సత్యం పలకలే, అని స్వభావం. సీతాదేవి పతివ్రతగా ఉంటే చాలా మంచిది అనుకుని పతివ్రతగా లేదు, ఆవిడ పతివ్రతగా ఉండడం ఆవిడ స్వభావం. అందుకే మహాత్ములది స్వభావ ధర్మం. సామాన్యులు గ్రంథముల్లో విని, భారతాలు విని, పురాణాలు విని, ఓహో ఇలా ఉంటే చాలా మంచిదండి అని ప్రభావం పొంది చేస్తారు, వాడిది ప్రభావ ధర్మం. మొదటిది లేకపోతే రెండవది ఉంటే మంచిదే, రెండూ లేకపోతే అభావ ధర్మం, వాడికి చెప్పినారు అదనమాట. ఇలాంటి వాళ్ళ గురించే ప్రహ్లాదుడు ఎప్పుడో చెప్పాడు, చెచ్చెర పుట్టినే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకు నేగిననైనా హరిప్రబోధముల్. అలాంటి వాళ్ళకి చెప్పినా తేలదండి. కొందరు అంటూ ఉంటారు, ఇవాళ మేము భారతం వినడానికి రాలేమండి అని. అది దౌర్భాగ్యం అండి. బతుకు చాలదే మొత్తం గ్రహించడానికి. ఒకరోజు మనం అవకాశాన్ని కోల్పోయామంటే ఎంత. తిరగడం ఎప్పుడు ఉంటాయి, పోవడం ఎప్పుడు ఉంటుంది, కానీ బతుకును బాగు చేసే ధర్మాలు గ్రహించే అవకాశం ఎప్పుడూ రాదు, తెలుసుకోవాల్సింది ఇక్కడ. చెచ్చెర పుట్టినే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా, వాళ్ళంతటి వాళ్ళకి కలగదు. ఒకరు చెప్తే తెలియదు, ఫలానాది ఇస్తాం వినండి అంటే రాత్రి. కొందరు చెప్తూ ఉంటారు, ప్రవచనం అనంతరము ప్రసాదము పంచబడును, పాంప్లెట్లో ప్రింట్ చేయాలండి, అప్పుడు ఎక్కువ మంది వస్తారట. ఎందుకంటే ఇంట్లో వండుకోక్కర్లేదు, అట్టుంచి అడిగి తిని ఇంటికి వెళ్ళిపోవచ్చు. కొందరికి ప్రసాదం ఇస్తారన్నారు ఆరట అన్నాడు ప్రహ్లాదుడు. నేను కాదు, ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరిప్రబోధముల్ అని గొప్పగా చెప్పాడు కదా. కనుక ఇక్కడ ఏం చెప్పాడు ధర్మరాజు, నాది స్వభావ ధర్మం, ప్రభావ ధర్మం కాదన్నాడు. అది గొప్ప మాట. అందువల్లనే కృష్ణ పరమాత్మ ఆయన వైపు ఉన్నాడండి. అంతేగాని కష్టం కలిగినప్పుడే నువ్వేమిటో తేలిపోతుంది. సుఖాలు ఉన్నప్పుడు ప్రతివాడు ధర్మం కబుర్లు చెప్తాడు, కష్టం వచ్చినప్పుడు మనిషి ఏమిటో తేలిపోతుంది. అందుకే మహాత్ములకు కష్టాలు ఎందుకయ్యా అంటే వాడు ధర్మం కరెక్ట్ అవునా కాదో నిగ్గు తేల్చడం, అక్కడ తేలిపోతారు వాళ్ళు. మరేం చేస్తానండి, పరిస్థితుల్లో అలా ఉంది, అందుకే తట్టుకోలేక కోపం వచ్చిందని. అంటే నీకు నిగ్రహం లేదనమాట, పరిస్థితులు బట్టి వచ్చిందనమాట. ఇవన్నీ దౌర్భాగ్యపు మాటలండి. పరిస్థితుల మీద తోసేసేవాడు ఎప్పుడూ బాగుపడలేడు, పరిస్థితులతోనే కొట్టుకుపోతాడు. తెలుసుకోవాలి, పరిస్థితులు అలాగుంటాయి. నీ వ్యక్తిత్వం ఏమైంది, ధర్మరాజు దగ్గర నేర్చుకోవాల్సింది ఎంత ఉందో. అలాంటి వాడు గనుకనే కృష్ణుడు గమనించుకుంటున్నాడు. అందుకే మీరు గమనించండి, మొత్తం ధర్మరాజు దగ్గరికి అరణ్యవాసంలో మహర్షులు వస్తూ పోతూ బోల్డ్ కబుర్లు చెప్పారండి. ధర్మరాజు కూడా ఊరికినే ఎలాగో అడవిలో కూర్చున్నాను కనుక రెండు కూర్చుని ఆడుకుందామని తమ్ముళ్ళతో ఆడుకోలే. ఆ మహానుభావుడు ఎన్ని తపస్సులు చేశాడు, యజ్ఞం చేశాడు. అందుకే తెలివైన వాడు కాని కాలం వస్తే తపస్సుకు వినియోగించుకుంటాడు, ఎవరిని నిందించడు. సుఖదుఖాలు మనకి ప్రారంధాలు బట్టి వస్తాయి కానీ వ్యక్తులు బట్టి రావు. సుఖస్య దుఃఖస్య నకోపి దాత పరో దదాతి ఇది కుబుద్ధిరేష అని అధ్యాత్మరామాయణంలోని వాక్యం. అది సుఖం దుఃఖం ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు, అది నీ కర్మ కొద్దీ వస్తూ పోతూ ఉంటాయి. అందుకే అవ్వడిని నిందించుకో. అందుకే మా కర్మ కొద్ది వచ్చాయని వినియోగించుకోవడమే తప్ప నిందించరాదు. ఆ సమయంలో ధర్మాన్ని తప్పకుండా ఉండగలిగితే భగవంతుడు గమనించుకుని వాడిని రక్షిస్తాడట. అది ఎవడు ధర్మమునందు నిలబడి భగవంతుడిని పట్టుకుంటాడో వాడిని భగవంతుడు పట్టుకుంటాడు. ఇదే సూత్రం, మొత్తం భారతానికి సారాంశం ఇదే. ధర్మమునందు నిలబడి ఉన్నవాడిని భగవంతుడు నిలబెడతాడు. అందుకే అందుకే యతో ధర్మస్తతో జయ అనేది చాలా తప్పండి. యతో ధర్మస్తతో కృష్ణ, యత కృష్ణస్తతో జయ, ఇది నిజమైనది. ఎక్కడ ధర్మమో అక్కడ కృష్ణుడు, ఎక్కడ కృష్ణుడో అక్కడ జయం. అది ధర్మంకి తనంత తాను అనుగ్రహించే శక్తి లేదు. ధర్మం ఉంటే కృష్ణుడుండి మనకు అనుగ్రహిస్తాడు. అందుకే కర్మ జడమయ్యా, కర్మఫల ప్రదాత ఈశ్వరుడే అనుగ్రహ ప్రదాత అని కర్మ కిం జడం కర్మ తజ్జడం అన్నారు ఉపదేశారంలో రమణుల వారు మనకి. అందుకు ధర్మమునందు నిలిచిన ధర్మరాజును కనిపెట్టుకుంటున్నాడు కృష్ణ పరమాత్మ. మహర్షులందరూ కృష్ణ పరమాత్మతో సహా అడవిలో ఉన్నటువంటి ధర్మరాజు దగ్గరికి వెళ్ళారు కానీ పదవిలో ఉన్న దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళలేదండి. ఇది తెలుసుకోవాలి. ధర్మం అడవులు పాలైన మహాత్ములు దేవతలు వాళ్ళ పక్కనుంటారు, అధర్మం పదవులేలుతున్నా దేవతలు ఋషులు వాళ్ళ పక్కనుండరు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ పదవుల్లో కూర్చున్నాం కనుక మా పక్కన వస్తారు అంటే భజన పరులు వచ్చి చేరుతారేమో కానీ నిజమైన ధర్మాత్ములు చేరరు. ఇది తెలుసుకోవాల్సింది మరొక అంశం. అందుకే మహానుభావుడు కృష్ణ పరమాత్మ వ్యాసమునిని పంపిస్తాడు ధర్మరాజు దగ్గరకు. ఒక్కసారి ఎందరో ఋషులు వచ్చారు, వ్యాసుడిని పంపిస్తాడు. ఆ వ్యాసుడు వచ్చి ధర్మరాజుని పిలిచి చెప్తాడు, నాయనా
కృష్ణుడు చెప్పిన ఒకానొక సందేశం నీకు చెప్తున్నాను. అదేమిటంటే ప్రతిస్మృతి అనబడేటటువంటి ఒక మంత్రాన్ని నీకు ఇస్తున్నాను. అదొక విద్య. కొన్ని మంత్రాలు గుత్తి, అవేంటో చెప్పండి, రాసుకుంటామంటే చెప్పేది కాదు, రాసుకునేది కాదు. అదొక మంత్ర విషయం, రహస్యం. అది వ్యాసుడు ధర్మరాజుకు ఉపదేశించాడు. ఈ విద్యను నువ్వు నీ తమ్ముడికి ఉపదేశించు. ఎందుకంటే మొత్తం నీ తమ్ముళ్లలో ఒక నారాయణ అంశ కలిగిన వాడు ఉన్నాడు, మహానుభావుడు. వాడి మీద ఆధారపడింది మొత్తం కథ అంతా కూడా. నువ్వు ధర్మం మీద నిలబడ్డావు కనుక నీకు విజయం ఇవ్వడానికి వాడిని పెట్టాడు భగవానుడు పక్కన. వాడి పేరు విజయుడు, అర్జునుడు. ఆయనకి నువ్వు ఉపదేశించు ఈ మంత్రాన్ని, దీన్ని అతను సాధన చేస్తాడు అని చెప్పాడు. సరేనని ఆ మంత్రాన్ని తాను గ్రహించి తమ్ముడికి ఇచ్చేట. ఇది ఒక పెద్ద సంప్రదాయం అండి. పూర్వం పెద్దలు ఏం చేసేవారంటే తండ్రి కొంతకాలం జపం చేసి కొడుకు ఉపదేశం చేసేవాడు ఉపనయనంలో. అదేవిధంగా భర్త మంత్రం గ్రహించి భార్యకు ఉపదేశించాలి. భర్తకి ఇవ్వకుండా భార్యకు మంత్రం ఇవ్వడం అనేది, మళ్ళీ నా మీద కోపగించుకోవద్దని సంప్రదాయంలో ఉన్నది చెప్తున్నాను అంతే. భర్త ద్వారా భార్యకి ఇవ్వాలి. ఇవన్నీ సంప్రదాయాలు, పద్ధతి. అలాగే అన్న ద్వారా తమ్ముడికి ఇప్పుడు ఇప్పించాడు. పద్ధతి చూడండి. ఆయన వ్యాసుడు వచ్చి అర్జున ఇలా రా అంటే మరి ధర్మరాజు చూస్తూ దిక్కులు చూస్తూ కూర్చుంటాడు. పెద్దరికాన్ని గౌరవించాలండి. ఇక్కడ చాలా ఎంత మర్యాదలు, ఎన్ని అద్భుతాలు చూడండి ఇక్కడ. పైగా విజయుడు యుద్ధం చేసిన జయం ఎవరికి? ధర్మరాజుకేగా. కానీ ధర్మరాజు ద్వారా వెళ్ళాలి. ఎన్ని లెక్కలో ఆ కృష్ణుడు. అందుకే ఆయనంత మేధావి లేడండి. గణించే వాళ్ళల్లో నేనే గొప్పవాడిని అన్నాడు. ప్రతిదీ ఆయన దగ్గర ఉన్న అకౌంట్ ఉందే మనకు అర్థం కాదు. ఎందుకయ్యా ఇలా చేసావంటే నేను చూపిస్తే నువ్వు తట్టుకోలేవు అంటాడు ఆయన. ఆయన దగ్గర అకౌంట్ అంత గొప్పగా ఉన్నదండి, మహానుభావుడు. అందుకే ధర్మరాజుకి ఇస్తే ధర్మరాజు ఇచ్చేట ఎవరికి? అర్జునుడికి. అర్జునుడు ఆ విద్య స్వీకరించాడు. వెళ్ళి తపస్సు చేసుకున్నాడు, బయలుదేరాడు. తపస్సు చేయడం అంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో చేస్తూ ఉంటే తపస్సు కాదనం. కానీ ఒక మంత్రం పండించుకోవాలంటే ఏకాంతానికి వెళ్ళి సాధన చేసుకోవాలి. ఎప్పుడు డబ్బు సంపాదించుకోవడం ఎంత ముఖ్యమో దైవశక్తి సంపాదించుకోవడం అంత ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. జీవితం గడిచిపోతుంది, ఎంత సంపాదించాం దైవశక్తిని ప్రశ్నించుకోవాలి. నాకు తీరిక లేదండి, ఏం చేస్తాం, సంపాదనతోనే కాలం, ఇది ఇక్కడే పోతుంది, అసలు రాదు. గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే సాధన ప్రధానం. అది చెయ్యాలి అంటే ఇంట్లో కూర్చుని అంత సాగదు, బయటకు వెళ్ళాల్సిందే. అరణ్యవాసం చేస్తున్న అర్జునుడే అక్కడ ఉన్న కుటీరాన్ని విడిచిపెట్టి వేరే వెళ్ళేట. చూడండి ఇక్కడ ఎక్కడికి వెళ్ళాడంటే హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్న ఇంద్రకీల పర్వతానికి వెళ్ళాడు. నేను హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్న ఇంద్రకీల అన్నాను గట్టిగా. ఇంద్రకీల పర్వతం అంటే మన బెజవాడ దగ్గర ఇంద్రకీల పర్వతం అని అంటాం. నేను తగాదాలు వివాదాలు కాదు, కానీ భారతంలో వర్ణించింది మాత్రం హిమవత్ పర్వత ప్రాంతాల్లో ఉన్న ఒకానొక శిఖరము ఇంద్రకీల పర్వతము. అక్కడికి దాని పేరే ఇంద్రకీల. ఈ ఘట్టం చాలా ప్రధానం కూడా, మహాభారతంలో మలుపు ఈ ఘట్టం. అందుకే దీనికి ఒక పర్వంగా పెట్టాడు విశేషంగా ఇక్కడ. పైగా ఈ ఘట్టం విన్నవాళ్ళని శివుడు కాపాడతట. అందుకే ఇవాళ వచ్చిన వారు అంత ధన్యులో. కారణం ఏంటంటే నేను డేట్స్ అనుకూలమే చూసాం కానీ తిథులు చూడలేదు. చూస్తే తెలిసింది ఇవాళ. నిన్నటి రోజున ప్రదోషం శివార్చన చేసాం. ఇవాళ శ్రావణ సోమవారం అండి. శ్రావణ సోమవారం ఎంత గొప్పదంటే మహాశివరాత్రితో సమానము, కొంచెం దానికంటే గొప్పదే అన్నాడు. నేను అనడం కాదు. తత్రాపి దుర్లభం మన్యే నభోమాస ఇందువాసరే అన్నాడండి ఇక్కడ. మహాశివరాత్రి కంటే గొప్పది శ్రావణ సోమవారం. కనుకనే మనకి ఉత్తరాదిలో ఈరోజు పెద్ద వ్రతం చేస్తారు. ఇలాంటి శ్రావణ సోమవార సాయంత్రం వేళ కూర్చుని మనం వింటున్నాము అంటే శివుడు ఎవరిని రక్షించదలుచుకున్నాడో వాళ్ళందరినీ పిలిచాడు. ఇందులో ఉన్న మంత్రరహస్యం ఇది. ఇంతకు మించి ఇలాంటివి ఇంకెన్నో రేపటి రోజున చతుర్దశి నాడు, పూర్ణిమ నాడు ఎన్ని చూపించబోతున్నాడు. ఒక్కొక్కదానికి ఒక ఫలితం మనకి ఇక్కడ. మొత్తానికి ఘట్టం చాలా రమ్యమైనది. ఈ రోజున వినడం మన యొక్క భాగ్యం ఇది. అలాంటి విద్యని స్వీకరించి ఇంద్రకీల పర్వతానికి వెళుతూ ఉన్నాడు. పైగా ఎలా వెళుతున్నాడంటే ధనుర్బాణములన్నీ పట్టుకున్నట్ట వెళుతూ ఉంటే తోవలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనబడ్డాడు. కనబడి, ఏమిటయ్యా ఇలా వస్తున్నావు నువ్వు? ఇది తాపసులు సంచరించే ప్రాంతము అంటే నేను తపస్సు చేసుకోవడానికి వచ్చాను అన్నాడు. తపస్సు చేసుకోవడానికి ఇదా వేషం? ధనుర్బాణాలు పట్టుకుని వస్తావా నువ్వు? తపస్సు హింసకు దూరమైనది, నువ్వు ధనుర్బాణాలు పట్టుకు రావడం తగదు సుమా అంటే ఆయన గొప్ప మాట అంటాడు. నేను క్షత్రియుణ్ణి. గొప్ప మాట. నేను క్షత్రియుణ్ణి, ధర్మరక్షణ కోసం క్షత్రాన్ని అవలంబించున్నాను. నేను పట్టుకున్న ఆయుధములు ధర్మరక్షణ కోసం. నా ధర్మంలో నేనున్నాను. నా క్షాత్రధర్మాన్ని మరింత గొప్పగా చేయడం కోసం నేను తపస్సుకు వచ్చేనే కానీ నా క్షాత్రధర్మాన్ని పరిత్యజించి రాలేదు. క్షాత్రధర్మం క్షత్రియుడికి హింస కాదది, హింసా మార్గం కాదది, నా స్వధర్మం అన్నాడు. భేష్, నేను మెచ్చుకున్నానయ్యా, నీ మనస్సును పరీక్షించడానికే ఈ రూపంతో వచ్చాను అన్నట్ట. ఎవరయ్యా అని చూస్తే ఆయన ఇంద్రుడండి. తన స్వరూపాన్ని చూపించాడు. చూపించి నీకు విజయము కలుగ్గాక, సాధన చెయ్యు అని దీవించి ఆ తపస్సు సరిగ్గా జరగాలి, నిర్విఘ్నంగా జరగాలి అని అనుగ్రహించి పంపించి వేశాడు.
అప్పుడు ఈయన కఠినమైన తపోదీక్ష స్వీకరించాడు. పైగా తపోదీక్ష అంటే కేవలం మంత్రజపము ధ్యానమే కాదు, తపస్సులు ఎన్నుంటాయో చూడండి. ఒకటి ఆరాధన, జపము, ధ్యానము, నియమపాలన, ఉపవాసాది దీక్షలు, ఇది కలిపి తపస్సు. అందుకే ఆయన ఒక పార్థివలింగాన్ని అక్కడ నిలబెట్టుకుని ఆ పార్థివలింగానికి నిత్యం పూజ చేస్తూ శివారాధన చేస్తూ జపము తపము చేస్తూ ఉన్నాడు. ఇలాగ బహుకాలం గడిచింది. అప్పుడు పరమేశ్వరు ఆయన నుంచి వచ్చిన తేజస్సుకి, తపస్సు వల్ల వచ్చిన తేజస్సుకి ముల్లోకాలు అల్లల్లాడేటండి, అంత తేజస్సు. అప్పుడు దేవతలు వెళ్ళి శివుణ్ణి ప్రార్థన చేశారు, అయ్యా ఇలా మహాతపస్సు చేస్తున్నాడు, నువ్వు దిగవయ్యా అని. చూసారా, మనం గట్టి పట్టుపడితే మన పట్టుదల చూసి దేవతలే భగవంతుడిని దింపుతారు. ఇది తెలుసుకోవాల్సింది. మన పని మనం చేస్తూ ఉంటే దేవతలే దింపుతారు. దింపారు. పరమేశ్వరుడు నేను వెళ్తాను, నాకు తెలుసు, మీరు మీ మీ స్థానాలకు వెళ్ళండి అని చెప్పి ఆయన దిగి వస్తున్నాడండి. నేరుగా రావచ్చుగా, ఎలా ఉన్నవాడు అలాగే పార్వతీ సమేతుడే రావచ్చుగా. పైగా ఇక్కడ అర్జునుడు చాలా అద్భుతంగా సాధన చేస్తున్నాడు శివుని. పార్వతీ సమేతుడైన పరమేశ్వరుని ధ్యానం చేస్తున్నాడు. ఆ రూపంతోనే రావచ్చు కదా. ఇక్కడ తెలుసుకోవాల్సింది, మనం భగవంతుడిని ఏ రూపంతో ధ్యానిస్తే ఆ రూపంతో వస్తాడు అనుకోవద్దు. మనం తలంచిన రూపంతో రాకపోవచ్చు, మనకు కావలసిన రూపంతో వస్తాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఆయన ఒక అద్భుతమైన రూపధారణ చేసి వస్తున్నాడు. ఆ రూపము ఆది కిరాత రూపము. పరమేశ్వరుడు ఒక్కసారి తన రూపాన్ని మార్చుకున్నట్టండి, మార్చుకుని వస్తున్నాడు. ఆ వస్తున్న సౌందర్యాన్ని మనము దర్శిద్దాం. ఎందుకంటే ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క ప్రయోజనం చెప్పింది శాస్త్రం. ఏ మూర్తిని ధ్యానిస్తే ఏం కలుగుతుందో శాస్త్రం చెప్పింది. దక్షిణామూర్తిరజ్ఞానం, కిరాత శత్రుపీడనం, పార్వతీశ అశుభంచైవ నిర్మూలయతు మామకం. ఇది శాస్త్రంలో చెప్పిన వాక్యం. దక్షిణామూర్తిని ధ్యానం చేస్తే అజ్ఞానాన్ని పోగొడతట, ఆది కిరాతస్వామిని ధ్యానిస్తే శత్రునాశనం జరుగుతుందటండి. పార్వతీ సమేతంగా కైలాసంలో కూర్చున్న ఫ్యామిలీ ఫోటో ఏది, గణపతి కుమారస్వామి శివుడు పార్వతి కూర్చున్న రూపాన్ని ధ్యానిస్తే శుభములు కలిగి అశుభాలు పోతాయిట. ఇప్పుడు మనకి ఇందులో ఏ మూర్తి కావాలి? నాకైతే 3 కావాలి. ఒకవైపు పరమ దక్షిణామూర్తి రూపం అజ్ఞానం పోగొట్టాలి, శత్రునాశనానికి ఆదికిరాత స్వామి కావాలండి. శత్రునాశనం అనగానే వెంటనే మన శత్రువుల లిస్ట్ అంతా రాసుకుని ఆదికిరాత స్వామిని తలంచుకోమని కాదు ఇక్కడ అర్థం. అసలు శత్రువుని పోల్చుకోవడం కూడా కష్టం. ఒక్కొక్కప్పుడు మనం వాడు శత్రువు అనుకుంటాం, వాడే మనకు చాలా మిత్రుడు అవుతాడు. మిత్రుడు అనుకున్నవాడు కూడా పక్క బల్లంలా తయారవచ్చు. కానీ శత్రువులో మనం డిసైడ్ చేయొద్దు. ఈశ్వరుని శరణు వేడి నాకు శత్రువులను పోగొట్టవయ్యా అని అడగండి, ఆయన చూసుకుంటాడు ఆయన పని. శత్రువులు అంటే ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి. శత్రువులు అనగా ప్రతికూల శక్తులు. మనం ఎదగకుండా అడ్డుకునే వాళ్ళందరూ శత్రువులే. అది ఆధ్యాత్మిక మార్గంలో కావచ్చు, భౌతిక మార్గంలో కావచ్చు, ఎక్కడైనా సరే మనకు ప్రతికూలతలు శత్రువులు. ఒక్కొక్కసారి బయటే కాదు, మన లోపల శత్రువులు ఉంటాయట. సాధన చేద్దామనుకోగానే వచ్చే అపనమ్మకం ఒక శత్రువు, అశ్రద్ధ ఒక శత్రువు, సంశయం మరొక శత్రువు, దానికి తోడు నిద్ర బద్ధకం మరొక శత్రువులట. కొంతమంది సాధన చేద్దామని కూర్చుంటారు, తెల్లవారుజామున అలారం పెట్టుకుంటారు 4 గంటలకు లేద్దామని. అది మోగుతుంది, వెంటనే కొట్టి రేపటి నుండి చేద్దామంటాడు. ఆ రేపటి నుండి అనేది అలా గోడ మీద ఎప్పుడూ ఉంటుంది. ఇవన్నీ మనలో శత్రువులు. ఈ సర్వశత్రువు నాశనం చేసే రూపము ఆదికిరాత రూపము. అందుకు ఇప్పుడు వచ్చే ఆదికిరాతుడు అర్జునుడికే కాదు, మనకి కావాలి. అందుకు ఆదికిరాతమూర్తిని ధ్యానిద్దాం. ప్రభాత కాలంలో దక్షిణామూర్తిని ధ్యానించాలట, మధ్యాహ్న కాలంలో ఆదికిరాతమూర్తిని ధ్యానించాలట, సాయంకాలంలో పరివారమూర్తిని ధ్యానించాలట. మనం కూడా అంతే, పొద్దున బయలుదేరి అన్ని పనులు చేసుకొచ్చి సాయంత్రం ఫ్యామిలీ దగ్గరికి ఇంటికే వెళతాం. ఆయనకు కూడా అంతే, సాయంత్రం వచ్చేటప్పటికి ఫ్యామిలీ సెటప్ అంతా. ఇలా శివమూర్తికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. ఇప్పుడు మనకి ఆ కిరాతమూర్తి ఎంత అందంగా ఉన్నాడు చూడండి. కాంచన వర్ణాపఘనుడై మహోన్నత కార్ముక హస్తుడై కాలకంఠుడు ఎరకురాజయ్యే అద్రీంద్ర తనూజయు వనచరీ భావంబు వరలదాల్చే. ఎంత అందంగా ఉన్నాడంటే శరీరం అంతా బంగారు రంగుతో మెరిసిపోతుంది శివునికి. ఆ చక్కని బంగారు వన్యతో ఉన్నటువంటి వాడు చక్కని తలపాగా చుట్టుకుని దానిపై ఒక నెమలి పింఛం పెట్టుకున్నట్ట. ఆటవికులు పింఛాలు ఇవన్నీ పెట్టుకుంటారు, అది పింఛం పెట్టుకున్నట్ట. ఆ పెట్టుకుని ఆ 3వ కన్ను కాస్త ఎర్రని బొట్టులా మారిపోయింది చక్కగా. ఆ గంగమ్మ తలపాగాలా మారిపోయింది. ఆ నెలవంక కాస్త నెమలి పింఛంలా మారిపోయిందిట. అంతవరకు ఆయన పట్టుకున్నటువంటి త్రిశూలము, దాని తర్వాత పినాకము, అవన్నీ ఒక వెదురు బద్దతో చేసిన ధనుస్సుగాను అమ్ముల పొదిగాను మారిపోయాయి. పులితోలు, దానికి తోడు అక్కడ ఆటవికులు కట్టుకునే నారవస్త్రములు అవన్నీ ఉన్నాయి. పైగా ఈ నాగాభరణములు కాస్త పూల ఆభరణాల్లా మారిపోయేట. ఇక ఆవిడ కూడా ఆయనకు తగ్గట్టు తయారైందిట మొత్తం. అందుకే నీ వేషం నీదే, నా వేషం నాదే అనలేదు ఆవిడ. ఆయనకు తగ్గట్టు ఆవిడే తయారైందిట. అచ్చంగా శబరిగా మారిందిట.
ఇది రుద్ర నమకంలో 3వ అనువాకానికి ధ్యానమూర్తి అండి ఇక్కడ. అంటే 3వ అనువాకం మీరు జపం చేస్తే ఏం ఫలితమో ఈ కిరాతార్జునీయ ఘట్టం వింటే అంత ఫలితం ఇక్కడ. 3వ అనువాకానికి ధ్యానమూర్తిని ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ ఒక్కసారి రూపం మన విశ్వనాథ వారి భాషలో చూడాలి అంటే తలపై జాబిలి నెమ్మిపించేయము వేదశ్వానముల్ ముందు అమ్ములు నున్ముమ్మొన వింటి బద్దయిక రాంభోజాత యుగ్మంబునన్ మలరా కూతురు బోయసాని వెనువెంటన్ రాగా మాయామృగమ్ముల వేటాడు పులిందరాజును యద సంప్రార్థింతు విశ్వేశ్వర అన్నాడు ఇక్కడ. ఎంత అందమైన మాట చూడండి ఇక్కడ. తలపై జాబిలి నెమ్మిపించేయము వేదశ్వానముల్ ముందు, వేదములే వేట కుక్కలే ఉన్నాడు చుట్టూ కూడా. అమ్ములునున్ ముమ్మొన వింటి బద్దయు కరాంభోజాత యుగ్మంబునన్ మల రా కూతురు బోయసాని. అర్థం కాలేదు కదా, ఎందుకంటే తెలుగు మాట, తెలుగు వాళ్ళకు మాత్రమే అర్థం కాదు. మల రా కూతురు అంటే కొండల రాజు కూతురు. ఎవరు, ఎక్కడ ఏ మాట వాడాలో అక్కడ మాట వాడాలండి. మరి బోయామే అంటే కొండల రాజు కూతురు సూట్ అవుతుంది సరిగ్గా. కొండల రాజు కూతురు ఆవిడ శబరి. ఇది మంత్రశాస్త్రంలో శబరిమూర్తిని వనదుర్గామూర్తి అని చెప్పే అద్భుతమైన మూర్తి ఆవిడ. అందుకు మలరా కూతురు బోయసా అని వెనువెంటన్ రాగా ఏ మృగాలను వేటాడతాడండి? మాయామృగమ్ముల వేటాడు పులిందరాజు నెద సంప్రార్థింతు విశ్వేశ్వర. ఆ ఆదికిరాతమూర్తిని చూసి ఆదిశంకర భగవత్పాలు వారు ఎంత గొప్ప మాట అంటున్నారంటే, స్వామి నీకు వేట సరదా ఉందని నాకు బాగా తెలుసు. వేటాడాలి అంటే ఆ వేటగాడికి ఆ వినోదం తీరాలి అంటే మంచి జంతువులు ఉన్న అడవి దొరకాలి. రాను రాను డిఫారెస్టేషన్ అయిపోయి అడవులు లేవు, జంతువులు తగ్గిపోతున్నాయి. నా దగ్గర ఒక అద్భుతమైన అడవి ఉంది, అందులో మంచి బలిసిన జంతువులు ఉన్నాయి, బాగా తిరుగుతున్న ఒక్క వేటగాడు దొరకట్లేదుట. అక్కడ చూపిస్తాను రా అన్నాడు. అది నీకే హయ్యయ్యా, నీకు వేట వినోదం తీరుతుంది. అది ఏమిటో తెలుసా? మా గచ్చస్త్వమితస్తతో గిరిశభో మయ్యేవ వాసంకురు స్వామిన్ ఆదికిరాత మామక మనఃకాంతారసీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజుషా మత్సర్యమోహాదయ తాన్ హత్వా మృగయా వినోద రుచిరం లాభంచ సంప్రాప్స్యసి. అంత అందంగా అంటున్నాడు స్వామి. అక్కడ ఇక్కడ తిరిగి అలసిపోకయ్యా, నీకు అద్భుతమైన అడవి చూపిస్తా. మనం అంటూ ఉంటాం సూర్యుడి కాంతి కూడా సోకనే అడవి అని, చిట్టడవి, కారు నట్టడవి అని. అలాంటి ఒక అద్భుతమైన అడవి ఉన్నది కారడవి. అదేమిటయ్యా అంటే జ్ఞాన సూర్యకాంతి ఇసుమంతా సోకని నా మనస్సు అనే భయంకరమైన కాంతారు. అక్కడ బలిసి తిరుగుతున్నే మృగాలు ఒకటా రెండా? వంచనల తోడేళ్ళు అక్కడే, అహంకారపు సింహాలు అక్కడే, ఎదుటివాడి మీద దూకి హింసించే పులులు అక్కడే. ప్రతి జంతువు లోపల కనబడుతుంటుంది మనకి. ఇన్ని రకాల జంతువులు, ఇన్ని రకాల జంతువులు కలిగి ఉన్నటువంటి మామక మనఃకాంతారసీమాంతరే వర్తంతే బహుశో మృగ మదజుష మాత్సర్యమోహాదయ. బలిసిపోయిన జంతువులు అయ్యా మదమాత్సర్యాదులు. వీటన్నిటినీ చక్కగా వేటాడు అంటే నాశనం చేయి, హాయిగా కూర్చో ఈ అడవిలోకి వచ్చి. పిలవడంలో కూడా ఎంత అద్భుతంగా పిలిచాడు. ఇది నీకు లాభంట. మన హృదయంలోకి వస్తే ఎవరికండి లాభం? మనకి లాభం. కానీ నీకు మంచి లాభం, నీకు వినోదం తీరుతుందిగా రా లోపలికి. నాకు లాభమే, మాయలు పోతాయి కదా. ఎంత గొప్ప మాట. అందుకే మాయామృగమ్ముల వేటాడు పులిందరాజు నెద సంప్రార్థింతు విశ్వేశ్వర. ఆ అందమైన రూపాన్ని వ్యాసుడు అంటాడు కాంచనవర్ణ అని. ఆ కాంచనవర్ణ అని తీసుకుని బంగారు వన్నె కలిగిన వాడండి. నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్యపతయే అంబికాపతయే పశుపతయే ఉమాపతయే నమో నమః. వేదంలో మాట. హిరణ్యవర్ణుడు బంగారు రంగు గల స్వామి. నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచపతయే నమః. రుద్రంలో చెప్పబడుతున్న మంత్రం నమ పుంజిష్టేభ్యో నిషాదిభ్యశ్చ వో నమః నమ మృగయుభ్యశ్చనిభ్యశ్చ వో నమః. వేటగాళ్ళ రూపాలు వర్ణించారు అక్కడ. ఆ వేటగాడి రూపంలో వస్తున్నాడు స్వామివారు. పైగా ఆయన చుట్టూ కొందరు అడవి బుడతలు వస్తున్నట్టండి. అడవి బుడతలు అంటే కుర్రవాళ్ళు, అడవిలో పుట్టిన ఆటవిక బుడతలు. వాళ్ళు ఎవరో తెలిసా? ప్రమదగణాలు, దేవగణాలు. వీళ్ళందరూ ఆయన చుట్టూ ఉన్నట్ట. కుక్కలు వేదములు, చుట్టూ ఉన్నటువంటి ఆ కుర్రవాళ్ళందరూ ప్రమదగణాలు, దేవగణాలు. ఆవిడ వేటకత్తే బోయసాని. ఆ మహానుభావుడు బోయవాడు ఆదికిరాతమూర్తి. ఆ మూర్తి వస్తున్నాడు. అందుకే తరటులు మరి చెంచు తలలు నమరా దడవిండ్లు సేపట్టి తడకై ఎరుకలై ఆర్చుచు. ఎలా వస్తున్నారంటే గుంపులు గుంపులుగా వస్తున్నట్ట వేటగాళ్ళు, వేట కుక్కలు అరుచుకుంటూ. ఆ గుంపుగా వస్తుంటే హడావిడి మొదలైంది మొత్తం అడవిలో. హడావిడి మొదలవగానే అక్కడ తపస్సు చేస్తున్న అర్జునుడు ఒక్కసారి కళ్ళు తెరిచేశాడు. ఏమిట్రా ఈ హడావిడి అని. ఈ లోపల ఒక భయంకరమైన పంది వచ్చింది, అడవి పంది.
అదెవరయ్యా అంటే ఈశ్వర చోదితుండయి మూకుండను దైత్యుండు సూకరంబై భీకరాకారంబున బీభత్సు వధింప సమకట్టి పయింపరతించిన. తపస్సులో ఉన్నవాడు తనంత తాను జంతుహింస చేయరాదు. క్షత్రియుడైన వాడు తన మీదకు వచ్చేదాన్ని సంహరించవచ్చుట. చూడండి ఇక్కడ ఎంత ధర్మములో. అందుకే ఆ వచ్చినటువంటి మూకాసురుడనే రాక్షసుణ్ణి అడవి పంది రూపంలో వెళ్ళమని శివుడు ఆజ్ఞాపించాట. అడవి పంది రూపంలో ఆయన వచ్చాడు. ఆ వచ్చి తపస్సు చేస్తూ అప్పుడే కళ్ళు తెరిచి చూస్తున్న అర్జునుడి మీదకి రాగానే అర్జునుడు ఒక్కసారి తన మీదకి దూరం నుంచి దుముకు వస్తున్నటువంటి ఆ వరాహాన్ని చూసి వెంటనే ధనుస్సును సంధించి పటు విశిఖంభునం త్రిదశపాల తన్నూజుడు పందినేసి మున్నట పరమేశ్వరుండును రయంబున దానిని వేసి. ఒక్కసారిగా ఆయన బాణప్రయోగం చేశాడు. ఆ బాణం వచ్చి తగులుతోందో లేదో వెంటనే ఆ ఆదికిరాతుడు కూడా బాణం వేసేట. అది కూడా వచ్చి తగిలింది వెంటనే. రెండిట్లో ఏది ముందు తగిలిందో తెలియలేదు, రెండూ తగిలాయి. ఆ పంది అక్కడికక్కడే మరణించింది. హరుశరమును నరుశరమును సరు నిరుపక్కియలు తాకి జవమరిశరు సంభరమున తిరిగే వరాహము శరణిధి మథనమున తిరుగు శైలము పోలెన్. అటు ఇటు రెండు మహావేగంగా వచ్చి బాణం తగలగానే గిర్రని తిరిగి పడింది అండి. అది అక్కడ అంటే రెండు వైపుల నుంచి బాణములు తగిలితే ఆ జంతువు ఎలా తిరుగుతుందో తెలియాలి. అలాంటి వాడు ఇది వర్ణన చేయగలడు. ఇది ఎలా ఉందంటే సముద్ర మధ్యంలో పర్వతం తిరిగినట్టు తిరిగిందని వర్ణించారు ఇక్కడ అద్భుతంగా నన్నయ్య గారు. అలా తిరిగి కింద పడి అసువులు వీడెను వరాహము, ప్రాణములు కోల్పోయింది ఆ వరాహము. అప్పుడు దగ్గరకు వచ్చేట ఎరకురాజు వచ్చి అంటున్నాడు, ఏను నా మృగంబునేసితి అది మదీయాస్త్ర నిహితమయ్యే అవికలముగ జనుని నీకు లేని శౌర్య సంపద. ఎప్పుడైతే ఆ విధంగా నిలబడ్డాడో అనుకుంటున్నాడు ఇది నేను కొట్టిన మృగమని. వెంటనే అర్జునుడు అంటున్నాడు, నీకు అసలు సిగ్గుందా? వేటలో ఒక నియమం ఉంది, ఒకరు కొట్టిన జంతువుని ఇంకొకరు కొట్టకూడదట. నేను కొట్టిందాన్ని నువ్వు కొట్టేవేమిటంటే ప్రతాపాలు మాట్లాడడం కాదు, నేను కొట్టిందాన్ని నువ్వు కొట్టేవు అన్నట్టు ఆయన. ఇద్దరి మాట క్రమంగా పెరిగింది. ఇప్పుడు నిజంగా తేలాలంటే మన బలాబలాలు తేల్చుకుని ఎవరు కొట్టారో నిర్ణయించుకుందామని ఇలా వీళ్ళ సందట్లో వీళ్ళు ఉన్నారు. అక్కడ మూకదైత్యుడు అసలు రూపం ధరించి శివుడికి దండం పెట్టి వెళ్ళిపెట్టాడు. ఎందుకంటే ఆయన సంహరింపబడలేదు, వరాహ రూపంలో లీల మాత్రమే అది. తిరిగి మూకాసురుడు వెళ్ళిపోయాడు, యుద్ధం మాత్రం మిగిలింది. వెంటనే అర్జునుడు పైగా అతడికి ఇప్పటికే కొన్ని అస్త్రములు అవి ఉన్నాయి, చిన్నప్పటి నుంచి నేర్చిన సాధన ఎంత ఇంత అస్త్ర సంపద ఉంది, శస్త్ర సంపద ఉంది. అవన్నీ ప్రయోగించేట్టు ఈయన మీద ఒక్కొక్కటి కూడా. ప్రతిబల దర్ప భంజనుడు పార్థుడు దారుణ బాణ వర్షమున్నతి నతివీరుడై కురిసినన్ పరముండు మహాంబ వృష్టి పర్వతము గ్రహించినట్లు బలవంతుడు దాన్ని గ్రహించి. చిత్రం ఏంటంటే శివుడేమీ బాణాలు వేయలేదుటండి, ఆయన నిలబడ్డాడంతే. నిలబడగానే ఇతడు వేసిన బాణములు అస్త్రములన్నీ శివుల్లో లీనమైపోయేట. ఆయన అలాగే నిలబడ్డట. ఎలాగంటే మిడతలన్నీ అగ్నిలోకి దూకాక అగ్ని ఏమవుతుంది, అగ్ని అలాగే ఉంటుంది, మిడతలన్నీ దానిలో కరిగిపోతాయి. అదేవిధంగా అవన్నీ ఆయనలో లీనమైపోయాయి. అప్పుడు అనుకున్నాడు, చూసారా శివలీల అంటే ఇదే, ఎదురుగా ఉన్న గుర్తింపబడినవ్వడండి. పైగా శివుని గురించి మాట చెప్తూ శివకర్ణామృతం అనే గ్రంథంలో ఒక గొప్ప మాట అంటాడు మహానుభావుడు అప్పయ్య దీక్షితుల వారు. కైవల్యసీమ కపటాచరణైక సీమ, ఇది గొప్ప మాట. మోక్షం ఇవ్వడంలో నీకంటే గొప్పవాళ్ళు లేడయ్యా, మాయ చేయడంలో నీకంటే గొప్పవాళ్ళు లేడని. మనం అనుకుంటాం మాయలంటే కృష్ణుడివే అని, కానీ శివుడు ఎప్పుడు కపటమేట. అంటే తిన్నగా రాడు, ఏదో వచ్చి అల్లరి పెడతాడు, అది ఒక సరదా ఆయనకి. ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చి ఇలా అల్లరి పెట్టాడా? అమ్మవారి దగ్గరికి ఎలా వెళ్ళాడండి తపస్సు చేస్తుంటే? తిన్నగా వెళ్ళాడా? అక్కడ కూడా వేరే వేషం వేసుకుని వచ్చి ఆయనే శివనింద చేశాడు. శివుడే వేరే వేషం వచ్చి శివనింద చేస్తే ఆవిడ 4 చీవాట్లు పెట్టింది. ఆ చీవాట్లు ఆయనకి నచ్చాయి. అలా అక్కడికి వచ్చి ఆవిడ్ని పరీక్ష పెట్టాడు, అక్కడ కపటాచరణమే. ఇంకో భక్తుడు ఏదో పూజ చేసుకుంటున్నట్ట శివుణ్ణి. పూజ చేస్తుంటే వెళ్ళి ఈ శివుడికి ఏముందయ్యా అని వీనే వేషం మార్చుకు వెళ్ళి నిందించాడు. వెంటనే వాడికి రోకలు దొరికిందట, ఆ రోకలతో 4 మొత్తెట్ట వాడిని. మొత్తగానే భలే భలే అని సంతోషించి వరం ఇచ్చట. అలాగా ఆయనకి రావడం, ఏదో వేషం వేసుకుని అనడం, వాళ్ళ భక్తిని పరీక్షించడం, వాళ్ళ చేత 4 తినడం, అప్పుడు అనుగ్రహించడం. ఇప్పుడు ఈయన చేత కూడా తింటాడులేండి, చూద్దాం. ఇవన్నీ ఏమిటండి? బాణాలతో దెబ్బలు తినడం, తర్వాత ఇంకా ధనుసుతో దెబ్బ తినడం, ఏమైనా బాగుంది? అందుకే శంకర్లు గొప్ప మాట అంటుంటారు, నీకోసం జపాలు చేశాను, తపస్సులు చేశాను, అభిషేకాలు చేశాను, పూజలు చేశాను, దేనికి తొందరగా అనుగ్రహించట్లేదు, నీకు ఈ పూజలు చాలవన్నమాట. చెప్పు, దేంతో పూజ చేయమంటావు? నతిభిర్ను తిభిస్త్వమీశ పూజ విధిభిర్ధ్యాన సమాధిభిర్నతుష్ట ధనుషా ముసలేన చాస్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. నమస్కారాలతో, పూజలతో, స్తోత్రాలతో నీకు లాభం లేదు.
సురేంద్రుడుండే పరమేశ్వరుడుండే దినేంద్రుడుండే